సకల ఆశీర్వాదాల కారణభూతులైన తండ్రి, నీ పిల్లలతో ఈ డ్రీమ్ ఇండియా యూత్ వారు నిర్వహించిన ఈ క్రిస్మస్ వేడుకలో మీ పరసంబంధమైన మాటల్ని బిడ్డలు వినగలుగుటకు సహాయం చేయండి. కూడి వచ్చిన నీ పిల్లలందరూ హృదయమంతా నీ వాక్కులు నింపుకొని బ్రతుకును మార్చుకుని ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంగణం నుంచి వెళ్ళుటకు నీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ కదిలించండి. నీ వాక్కులతో మమ్మల్ని అందరినీ పురుకొల్పండి. మా బ్రతుకులకు అవసరమైన జీవవాక్కులు అనుగ్రహించమని, నా నోట మీ మాట ఉంచమని, దుష్టుడు దుష్టగణాన్ని యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంగణం నుంచి పారద్రోలమని, మీ మాట తప్ప ఇంకేమీ వినబడకుండా సర్వం మీ స్వాధీనంలోకి మీరు తీసుకుని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి నన్ను ప్రత్యేకమైనటువంటి అతిథిగా ఈ యొక్క క్రిస్మస్ గురించిన మాటలు చెప్పడానికి ఆహ్వానం పలికినందుకు మొదటిగా మీ గ్రామమునకు, గ్రామ పెద్దలకు, కూడి వచ్చిన దేవుని పిల్లలకు, అలాగే వేదికను అలంకరించిన సేవకులకు, అలాగే డ్రీమ్ ఇండియా యూత్ వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రైట్, వెరీ గుడ్. మరి ఇప్పటిదాకా మీరు మీ జీవిత కాలంలో 10వ వార్షికోత్సవం నేను అనుకుంటున్నాను, దాని మీద చూశాను నేను. ఈ 10th యానివర్సరీకి ప్రత్యేకింపబడి ఈరోజు నన్ను పిలిచారు. పిలువబడిన నేను, ఆహ్వానింపబడిన నేను మీ మధ్యకి మరి క్రిస్మస్ గిఫ్ట్లు అయితే రాలేదు, కానీ అంతకంటే గొప్పదైనటువంటి దేవుని వాక్యాన్ని అయితే తీసుకొని వచ్చాను. మరి దీన్ని ఎంత చక్కగా మీరు వింటారో, నాకు ఇచ్చిన సమయంలో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు డిస్టర్బ్ అవ్వకుండా, ఎవరు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మీ చేతుల్లో ఒకవేళ బైబిల్ ఉంటే తప్పకుండా తెరిచి నేనేం మాట్లాడుతున్నానో దాన్ని ఖచ్చితంగా చూడవలసిన అవసరత ఉందని మిమ్మల్ని మొదటిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు క్రిస్మస్ అంటే మీ అందరికీ తెలియదేం కాదు, మీకు కొత్త కాదు మీ జీవితంలో. క్రిస్మస్ అనగానే మనకు తెలిసిన క్రిస్మస్ చర్చ్ అయితే చర్చ్, ఇల్లు అయితే ఇల్లు చక్కగా లైట్ షట్టింగ్తో డెకరేట్ చేయడం, మంచి స్టార్ కట్టుకోవడం, క్రిస్మస్ రోజు మంచి భోజ్యాలు వండుకోవడం, వాటిని తినడం, లేదంటే మన చుట్టాలు పిలుచుకోవడం, ఇదంతా కూడా పరిపాటిగా జరిగినటువంటి క్రిస్మస్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలామంది నా ముందు సేవకులు నేను వింటా ఉన్నాను, వారందరూ గ్రీటింగ్స్ చెప్తున్నప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పారు. మరి క్రిస్మస్ గురించి ఎంతమందికి తెలుసు? అసలు క్రిస్మస్ చేసుకుంటున్నా, క్రిస్మస్ని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నా ఉన్నటువంటి ప్రస్తుత సమాజ మనుషులకి ఎంతమంది క్రిస్మస్ అంటే తెలుసు? అసలు అదే చెప్తాను ఈ రాత్రి, చాలా జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ గురించి మాట్లాడే మనం క్రిస్మస్ అంటే తెలియకపోతే మనంతా అజ్ఞానులు మరొకరు ఉండరు. అలా మీరు ఉండకూడదని దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు. మరి మీరు నేర్చుకోవలసిన, తప్పకుండా క్రిస్మస్ గురించిన సందేశాత్మకమైనటువంటి దేవుని యొక్క ఆలోచన మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుతుంది ఎక్కువ శాతం యూత్ వారు చేస్తూ ఉంటారు. ఎవరైతే డ్రీమ్ ఇండియా యూత్ అని ఉన్నారో ఇంకా చాలామంది చాలా ప్రదేశాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ స్టేజ్ కట్టినప్పుడు పాటలు, ఆటలు, ఇంకా కొన్ని మాటలు, ఇవన్నీ కూడా క్రిస్మస్కి సంబంధించినవిగానే మనం చూస్తూ ఉంటాం. కానీ అందులో ఖచ్చితమైన క్రిస్మస్ గురించిన వివరణ ఎవరిచ్చారు అంటే ఎవరు ఇవ్వలేకపోయారు. కారణం, క్రిస్మస్ అంటే ఏంటి అన్నది ఖచ్చితంగా మనం ఎవ్వరం చెప్పలేము, కానీ బైబిలే చెప్పగలదు, దేవుడే చెప్పగలరు. మరి ఆ మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మనం టైం మనకి చాలా తక్కువగా ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి నేను ప్రారంభిస్తాను. 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన, మత్తయి సువార్త అనగానే మరి ప్రారంభంలో యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభమే మత్తయి సువార్త. ఈ సువార్తలో యేసుక్రీస్తు వారి జననం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది. 1వ అధ్యాయంలో ఉన్న సందర్భాలు కన్య గర్భము ధరించడం, యోసేపు గారికి ప్రదానం చేయబడిన మరియమ్మ గారు, యోసేపు గారు మరియమ్మ గారిని ప్రదానం చేసుకున్న తర్వాత ఆవిడ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయితే 1వ అధ్యాయంలో ఆయన అనుమానంతో విడనొల్లాలని అనుకుంటూ ఉన్నప్పుడు మరలా దేవదూత వచ్చి, ఇది పరిశుద్ధాత్మ వలన అనగా దేవుని శక్తి వలన కలిగినది కాబట్టి నువ్వు ఎంత మాత్రమో అనుమానించవలసిన అవసరత లేదు అని చెప్పి కొన్ని మాటలు చెప్పిన తదుపరి
ఒక సందర్భం జరుగుతుంది. మరి ఏంటిది అది అన్నది మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. ఇవన్నీ మీకు తెలుసు అని మీరు అనుకుంటున్నారు. మీకు చాలా సంగతులు ఇందులో మీకు తెలియదు. మీకు చాలామందికి ఇందులో ఏమున్నాయో చాలా వరకు బైబిల్లో రాయబడిన సంగతులు తెలియదు. 2వ అధ్యాయం 1, 2, 3, 4, 5 నాకు ఎవరైనా చదివి వినిపిస్తే సంతోషం. రాజైన హేరోదు దినములలో యోదయా దేశము బెత్లెహేము. ఎక్కడంటండి? యోదయా దేశం అంటే ఎక్కడ ఉంది? ఇది ఉందా అసలు భూమి మీద? ఇది ఎక్కడ ఉందండి? ఉందా? ఇంతకీ యోదయా దేశం బెత్లెహేం వింటున్నారు కదా. ఈరోజు చాలామంది అంటారు యేసుక్రీస్తు పుట్టాడనే ఆధారాలే లేవండి, అసలు అలాంటి వారిని ఎలా మీరు క్రైస్తవులుగా చెప్పుకొని ఆరాధిస్తున్నారని చాలా వ్యంగ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోని సోషల్ మీడియాలోని కొన్ని, అంటే వాళ్ళకి జ్ఞానం లేక, బుద్ధి లేకో, ఆలోచన లేకో, లేకపోతే మత ఉన్మాదంతోనో మత ఛాందస్వాదంతో ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా కొంచెం అప్డేట్ అవుతే బాగుంటుంది. ఏమవ్వాలండి? అవ్వారు ఎప్పుడైనా? అప్డేట్ అంటే తెలుసు అసలు మీకు? ఇప్పటి వరకు అవ్వలేదు. ఏంటంటే అదే, ఒక సెల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి ఏమవుతుంది? వస్తాయి రోజున మీ యాప్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోమని మీ సెల్ ఫోన్ మీకు బోధిస్తుంది. అవునా కదా? ప్రతిదానికే అప్డేట్ అయిపోయింది. వెర్షన్ మారిపోతుంటుంది, అప్డేట్ అవుతుంది. ఇంకా అప్డేట్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన క్రైస్తవులే. ఇది విచిత్రం. ఇంకా ఎప్పుడో ఉన్నటువంటి పాతకాలం భూతకాలంలో జరిగిపోయిన సందర్భాలు ఎప్పటికీ కూడా ఈ క్రిస్మస్ ఆరాధనని లేదా క్రిస్మస్లో ఉన్నటువంటి సందర్భాలని ఇలా తీసుకుని వచ్చి తెలియవలసిన సంగతుల్ని మనం తెలుసుకోకపోవడం మొదటిగా మరి తప్పు అనాలా, అవివేకం అనాలా, అవకాశం రాలేదనాలా అని అనుకుంటే, దేవుడు మాత్రం ఈరోజు మనతో సూటిగా తేటగా మాట్లాడాలనుకుంటున్నాడు. డోంట్ మిస్ ఎవ్రీ వర్డ్. మళ్ళీ మీకు ఏ పదాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు నేర్చుకోగలిగితే ఇందులో అద్భుతం చెప్తాడు దేవుడు. రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో. ఎక్కడుంది యోదయా దేశం? ఉందా అసలు భూమి మీద? ఇది ఎక్కడుందండి? ఇశ్రాయేల్ అని అనుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది కదండి, ఇజ్రాయెల్ దేశం అక్కడే ఉందండి. యోదా బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఎవరు పుట్టిన పిమ్మట? యేసుక్రీస్తు పుట్టారు. పుట్టిన తర్వాత ఒక సందర్భం జరిగింది. జాగ్రత్తగా మీరు వినాలి. ఈ సందర్భంలో కొన్ని విచిత్రమైన కార్యక్రమాలు జరిగాయి. ఆ జరిగిన కార్యాలను మీకు నేను ఈరోజు వివరిస్తాను. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఏ దేశపు జ్ఞానులు అండి? తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నాడు దేవుడు. వారికి ఏం పేరు పెట్టాడు? దేశం అయితే తూర్పు నుంచి వచ్చారు. తూర్పు దేశం నుంచి వచ్చిన ఎవరట? ఏం పేరు పెట్టాడు వాళ్ళకి? ఎందుకు జ్ఞానులు అని ఉంటాడు? మీరు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు తెలివైన వారు? ఏదో ఒక సందర్భం ఉండాలి కదా. ఎప్పుడైనా ఆలోచించారా? అదే చెప్తాను మీకు. జ్ఞానులని దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా ఈ తూర్పు దేశాల నుంచి ఎంపిక చేయబడిన జ్ఞానులు మాత్రమే యేసుక్రీస్తు దగ్గరికి పంపడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు జననం అయినప్పుడు ఒక ప్రక్క దేవదూతలు వెళ్ళి ఎవరికి చెప్తున్నామంటే గొల్లలకు చెప్పాయి లేదా? దేవదూతలు వెళ్ళి ఒక ప్రక్క దేవదూతలు సాక్షాత్తు వెళ్ళి గొల్లలకి చెప్పడం మనకు తెలుసు. ఒక ప్రక్క ఏం జరిగిందంటే, మరి జ్ఞానులు కూడా ప్రయాణమై ఎవరి దగ్గరికి వస్తున్నారు? ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి రావడం జరిగింది. వీరిని జ్ఞానులు అని అన్నారంటే ఎక్కడో ఏదో సందర్భాన్ని దేవుడు ఖచ్చితంగా చెప్పే ఉంటారు. జాగ్రత్తగా వినాలి. యూదుల రాజుగా తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? ఇంతకీ ఎవరిని అడుగుతున్నారు? వచ్చీలు ఎవరిని అడుగుతున్నారండి? ఎవరిని అడుగుతున్నారు? హేరోదు. రాజు అయిన హేరోదు అని ఉంది కదా. వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ విచిత్రమైన మాట ఏంటంటే, రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారు. అర్థమైందా? అప్పుడు ఏమనుకోవాలి చెప్పండి? హేరోదుకి ఏమనిపించిందంటే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎంతకీ నేను రాజును కాదా? అర్థమైంది లేదా? అసలు ఈ జ్ఞానులు వెళ్ళి ఏం అడిగారంటే షాక్ న్యూస్ చెప్పారు. ఎవరికి? రాజుకి. ఎవరు? హేరోదు రాజుకి. ఇంతకీ హేరోదు రాజా, నీ కుమారుడైన మరి బుల్లిరాజు ఎక్కడ పుట్టాడని అడిగితే బాగున్ను. అడగలేదు. అవునా? రాకుమారుడు ఎక్కడ పుట్టాడని అంటే బాగున్ను. నీ ఇంట్లో ఎవరైనా పుట్టారా? ఎలాగంటే కాదు. ఇక్కడికి వచ్చి
ఏమని అడుగుతున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎవరిని అడుగుతున్నారు? రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారు. మీకు ఒక మంచి మాట చెప్తాను. మన దేశానికి ప్రధాని ఎవరండి? మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రధాని ఎవరండి అని అడిగే మనకి ఎలా ఉంటుంది? ఒకసారి షాక్ అవుతాడు ఎవడైనా. ప్రధాని ఎవరండి అంటే ఎలా ఉంటుంది? మరి నేను ప్రధాని కాదా అంటే మా పార్టీ ఏమైనా ఇబ్బంది పడుతుందా? రేపు పొద్దున్న వీళ్ళందరూ కూడా ఒక కూటమి పార్టీ ఏమైనా రేపు పొద్దున్న వాళ్ళు ఎవరైనా ప్రధాని అవడానికి ఆలోచిస్తారా? ఆలోచించరా? ఇక్కడ షాక్ న్యూస్ చెప్పడానికి మాత్రమే జ్ఞానుల్ని దేవుడు పంపారు. ఎవరి దగ్గరికి? హేరోదు దగ్గరికి వచ్చి గర్వంతో పరిపాలిస్తూ నేనే రాజుని, నాకెందే అందరూ ఉండాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు, హేరోదు సామంతరాజు ఆ రోజు పరిపాలన చేస్తుంది రోమా ప్రభుత్వం. రోమా చక్రవర్తులు రోమా పరిపాలన ఆధిపత్యంలో సామంతరాజుగా ఉన్న ఒక చిన్న రాజు ఆ దేశానికి. ఎవరది? హేరోదు. అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వీళ్ళు సామాన్యులు కాదు, జ్ఞానులు అన్నాడు దేవుడు. అందుకే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే దెబ్బకి ఏమైపోయాడు అంటే షాక్ అయిపోయాడు. ఏం చేశాడు తెలుసా? షాక్ అయ్యి చదువుదాం. ఏం చూసి వచ్చామని చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు. ఒక మాట ఉంటది, మళ్ళీ తూర్పు దేశాల నుంచి వచ్చి మరలా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చు. ఇక్కడ ఆగుదామండి. ఎవరిని చూసి వచ్చారట? ఏం చూసి వచ్చారట? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేసి మేము వచ్చామని చెప్తున్నారు. చూసి ప్రయాణం చేసి మేము వచ్చామంటారు. అసలు నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేయగలరా? అసలు అది ఇంపాసిబుల్. అదేం పాసిబుల్ అనుకుంటున్నారా? అసలు ఇంపాసిబుల్ అది. వాళ్ళు మామూలు జ్ఞానులు కాదు, చాలా తెలివైన వారు, జ్ఞానవంతులు. దేవుడు ఎలా చూసి చేశాడు. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను మీకు. వారిని జ్ఞానులను దేవుడు అనడంలో ఎక్కడ సందేహం లేదు. వండర్ఫుల్ థింకింగ్ దేవుడిది. ఎంత ఆలోచన కలిగి వారిని చూసి చేశాడంటే, తూర్పు దిక్కున ఆయన. ఎవరి నక్షత్రం అంట? ఎవరి నక్షత్రం అండి? ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి నక్షత్రం? ఆయన. ఎవరండి? ఆయన నక్షత్రం అంట. అది అలా ఉంచండి. ఏం చూసి వచ్చారట? ఆ నక్షత్రాన్ని చూసి మేము జాగ్రత్తగా ఎక్కడికి వచ్చారట? తూర్పు దేశంలో ఎక్కడో ఉన్న వాళ్ళు ఆకాశంలో నక్షత్రాన్ని చూసి రావడం అంటే అది అసలు ఆశ్చర్యం కదా. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని ఏమంటారండి? దీన్ని సెల్ ఫోనేనా? దీంట్లో ఏముంటుందండి? వెరీ గుడ్. ఏ సిస్టమ్ ఉంటుంది? GPS సిస్టమ్ ఉంటుంది కదా. ఇందులో పెట్టుకొని మన ఆటో వాళ్ళు ఉంటారు కదా, ఆటో వాళ్ళు కారో లేకపోతే మనకు తెలియదు అనుకోండి, ఎవరెక్కడున్నా మంచి మాట అంటారు, నాకు లొకేషన్ షేర్ చేసి. ఏడు చేయాలి? లొకేషన్ షేర్ చేసేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడున్నా నేను వచ్చేస్తాను అంటారు. అంతే. పొరపాట్లు లొకేషన్ షేర్ చేసి బండి పట్టుకుంటే ఈ వీధి తిప్పుతుంది, ఆ వీధి తిప్పుతుంది, అక్కడ తిప్పుతుంది, ముక్కు చివరి తిప్పి 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 అలిసిపోయారు. రాలేకపోతున్నాను రా నేను. ఎక్కడున్నామని ఎన్నిసార్లు ఎదురే ఉంటుంది మీకు చెప్పండి. ఈ పరిస్థితి ఎన్నిసార్లు, ముఖ్యంగా యవ్వన పిల్లలకి ఎన్నిసార్లు ఎదురై ఉంటుంది. ఈ GPS సిస్టమ్ ఎక్కడ ఉంటుంది తెలిసేది? ఆకాశంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో నెట్వర్క్ పైన ఉంది. సాటిలైట్ నుంచి దాన్ని మనకి మరి కనెక్ట్ చేస్తారు. ఈ ఫోన్లో ఏముందంటే GPS సిస్టమ్ ఉంది. ఎంత 2024 సంవత్సరంలో మనం ఉండి, ఎంత ఆధునిక టెక్నాలజీ ఉండి, ఎన్నో యాప్స్ని మన చేతిలో పట్టుకొని, అందులో ఒకటైనటువంటి GPS యాప్ని పట్టుకొని గమ్యస్థానాలు చేరాలంటే కింద మీద కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు, ఆ కాలంలో ఏ GPS లేకుండా అంత చక్కగా అక్కడికి వచ్చారంటే వారు జ్ఞానులు కాకపోతే మరి ఏంటిది? అది అర్థమైంది ఎందుకు జ్ఞానులు అన్నాడు? నక్షత్రాన్ని చూసి నడక, నక్షత్రాన్ని చూసి ప్రయాణం. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దేవుడి యొక్క థింకింగ్ నిజంగా వాళ్ళు చూసి చేశాడంటే, నక్షత్రాన్ని చూసిన అర్థం ఏంటండి? చేతిలో GPS సిస్టమ్ ఉండి, GPS యాప్ ఉండి, అంతేనే కదా. ఎక్కడికైనా వెళ్ళడానికి ఈరోజు ఆధునిక కాలంలో మనకి ఎన్నో ప్రయాణ వసతులు మనకున్నాయి, ప్రయాణ బళ్ళు మనకున్నాయి నడుపుకొని వెళ్ళడానికి. ఆ రోజు ఏముంది వాళ్ళకి? ఏం లేదు. ప్రయాణం చాలా కష్టతరమైనది. ఆ ప్రయాణానికి వెళ్ళడానికి ఏం చూసి వచ్చారంటే, మ్యాప్ కాదు, మ్యాప్ రూట్ లేదు అక్కడ. ఏది చూసి వచ్చారట? నువ్వు ఎక్కడ చూసావు? ఇక్కడ కిందని చూసి నువ్వే కరెక్ట్ గమ్యానికి వెళ్ళకపోతే, మేధను చూసి వెళ్ళగలిగారంటే వారు జ్ఞానులు కాకపోతే మరేటి గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళకి. అర్థమైంది లేదా? ఇది అందుకే జ్ఞానులు అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు చాలాసార్లు ఆలోచించాను నేను. వారు వచ్చే ప్రయాణం మామూలుది కాదు. వారి చేతిలో ఎక్కడ రూట్ మ్యాప్ లేదు. ఏం లేదు? నో రూట్ మ్యాప్. పైన చూస్తూ ఉన్న నక్షత్రం నడుస్తూ ఉంటే కిందని ఎంత థింక్ చేయాలి? ఆ నక్షత్రం వెళ్తున్నా, అసలు నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కిందనా మీదనా? అంత పైన ఉన్న నక్షత్రం అంత కరెక్ట్గా ఎక్కడికి వెళ్తుందని ఎలా వెళ్తారండి? అసలు విచిత్రం కదా. వారి ప్రయాణం ఆశ్చర్యం,
వారి ఆలోచన ఆశ్చర్యం. దేవుడు చెప్పినప్పుడు నడుచుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి అడిగారంటే, యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడో చెమట పట్టేసింది ఆయనకి. ఏం చూసి వచ్చారా బాబు అంటే, నక్షత్రం చూసి వచ్చారట. మళ్ళీ ఏంటి మ్యాప్ చూసి వచ్చావంటే బాగుంది, లేదు అవునా? రాజుకి ఏం చెప్తున్నారు? రాజుకే చెప్తున్నారు ఈ మాట. ఆయన ఎలా వచ్చారని అడుగుతారని ముందే ఏం చెప్పేశారు? ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం ఇంతకీ? ఎలా ఉంటుంది చెప్పండి? హేరోదికి టెన్షన్ అవదా? నక్షత్రాన్ని చూడడం ఏంటి, మీరు నడుచుకొని నా దగ్గరికి వచ్చేయడం ఏంటి, మళ్ళీ ఆయన నక్షత్రం అంటే ఏంటి, యూదుల రాజుగా పుట్టాడని నన్ను అడగడం ఏంటి ఇంతకీ? ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందాకలా అలా ఉండండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం బైబిల్లోకి. ఎవరి నక్షత్రం అట? ఎవరైనా? ఇక్కడ ఒక విచిత్రం చెప్తాను మీకు. పుట్టిన తర్వాత చాలా మంది స్టార్స్ అవుతారు ఈ భూమి మీద, అవునా కదా? సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, బోల్ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, లేరా? ఉన్నారు కదండి, ఉన్నారా లేదా? వీళ్ళందరూ పుట్టిన తర్వాత స్టార్లు అయ్యారు. వాళ్ళ తర్వాత ఇంకే స్టార్ ఉండదు, వాళ్ళకి అయిపోయింది అంతే, అవునా కదా? ఉన్నప్పుడు ఒక స్టార్గా వెలిగాడు, గొప్ప స్టార్ అంటాడు. ఏ స్టార్ అయినా భూమి మీద ఆరిపోవాలి, కానీ యేసుక్రీస్తు స్టార్ ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అది ఆయన స్టార్. ఎలాంటి స్టార్ అంటే పుట్టుకతో స్టార్ అట. ఏ స్టార్? ఏ స్టార్ అయినా? సూపర్ స్టార్ అందామా, మెగాస్టార్ అందామా, పవర్ స్టార్, అన్ని కలిపేస్తే యూనివర్సల్ స్టార్. ఈ స్టార్కి తిరిగి ఉండదుక. ఈయన ఫాలోవర్స్ చూస్తే ప్రపంచంలో ఏ తారలకి లేనంత ఫాలోవర్స్ ఉన్నది ఒకే ఒక యేసుక్రీస్తుకు మాత్రమే. ప్రపంచంలో ఆరిన నేల మీద 800 కోట్ల మంది మనుషులు బ్రతికితే 400 కోట్ల మందికి పైబడి ఫాలోవర్స్ ఉన్న ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఆయన నక్షత్రం అండంలో దేవుడు ఏమైనా తప్పు ఉందా? ఎవరిదట స్టార్? ఈ స్టార్ ఆగిపోయింది కదా, మనకు పెడతారు కదా స్టార్, దీనికే. అందులో లేదా ఆయన స్టార్? ఎందులో ఉంది? ఎక్కడుంది? ప్రపంచంలో ఆరిపోని, తరిగిపోని, ఎప్పటికీ వెనకబడిపోని ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక్కడు ఎవరైనా ఉంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి చూడడానికి ఎవరు వచ్చారట? జ్ఞానులు ప్రయాణం చేసి కిందన ఏ మ్యాప్, రూట్ మ్యాప్ లేకుండా నడుచుకొని చాలా చక్కగా ఆయన దగ్గరకు వచ్చేసి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే ఒక్కసారిగా ఉలిక్కుపడి ఏం చేశాడో చూద్దాం. హేరోదు గారు, హేరోదు రాజు అండర్లైన్ చేయాలి, దీన్ని చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఏమనుందంటే, హేరోదు రాజు ఈ సంగతి జ్ఞానుల నోట వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ, అతడే కాదు యెరూషలేము వారందరూ కూడా ఏమయ్యారట? ఎందుకు పడ్డారు? ఎందుకు పడ్డారు? ఇందాక ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు పుడితే సంతోషం అన్నారు. అసలు యేసుక్రీస్తు చాలా మంది కలవరం ఆయన పుట్టడం. ఫస్ట్ హేరోదు రాజుకి గుండె ఆగిపోయింది. చాలా మంది సంతోషం అన్నారంటే నాణ్యానికి ఒకవైపు చూశారు. ఈరోజు క్రిస్మస్ చేసుకున్న మీ అందరికీ ఆనందం, నచ్చనేలా ఉన్న అందరికీ కలవరం. అర్థమైంది లేదా? ఏ రోజు సంతానం ఇంకా ఉన్నారు భూమి మీద, అర్థం అవ్వలేదా? చాలా మందికి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగండి, ప్రార్థన అంటే రోజు ఇదే పని అని అడుగుతారు. అడగరా లేదా? ఈ భూమి మీద నిజంగా ఈ భారతదేశంలో పెద్ద పాపం ఏంటో తెలుసండి, యేసుప్రభు నమ్ముకోవడం. అర్థం అవ్వలేదా? యేసుప్రభు నమ్మేసావా అనగానే ఏదో దొంగోటిని చూసినట్టు యేసుప్రభు నమ్మేసావా? నన్ను కూడా అలాగే అనేవారు ఫస్ట్. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, నా సోదరులు కాబట్టి. మా కుటుంబంలో ఎవరు యేసుప్రభు తెలుసుకోలేదు అసలు. ఫస్ట్ నా నుంచే దేవుడు ఎందుకో ప్రారంభించాడు. ఎందుకంటే నేను కాపు కులంలో పుట్టాను. మా ఇంట్లో ఎవడు యేసుప్రభు నమ్మలేదు. ఒక అనన్య పరిస్థితుల్లో, అనుకోలేని కారణం వల్ల నేను దేవుడి దగ్గరికి రావడం జరిగింది, నాకు సువార్త వినిపించడం జరిగింది. ఈరోజు నన్ను ఎవరైతే దూషించారో మా ఇంట్లో ఒక్కొక్కరు మారడం ప్రారంభించారు. మా నాన్నగారికి నేను బాప్తిస్మం ఇచ్చాను. ఎందుకో తెలుసా? ఆయన నక్షత్రం. ఎవరిదట? ఆ స్టార్ ఎప్పుడు ఉంటుంది, ఆయన నమ్మినోడు ఎప్పుడు స్టార్ లాగా వెలిగిపోతాడు అంతే, అవునా కదా? ఆయన నమ్మినోడు ఎప్పుడు స్టార్గానే ఉంటాడు, ఎక్కడ ఆగడు, సూపర్గా వెళ్ళిపోతుంటాడు ముందుకు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే హేరోదు గారికి భయం వచ్చింది. పోను అక్కడికి వస్తే బాగుంది. యెరూషలేములో వారందరూ కూడా సంతోషించారా, కలవరపడ్డారా? ప్రజలందరికీ కలగబో శుభవర్తమానం అని దూత చెప్పిన మాట రైటే, కానీ జ్ఞానులు మాత్రం ఇక్కడ కలవరపెట్టడానికి వచ్చాడు. 2 సందర్భాలు జరుగుతున్నాయి ఇక్కడ. జ్ఞానులు చెప్పినప్పుడు అక్కడ సింహాసనం మీద కూర్చున్న ఆయనకి ఏమైంది? గడగడ వణికాడు. యెరూషలేము వారు అందరూ అట, ఒకరు ఇద్దరు చూసుకోండి ఎంత బాగుంటుంది బైబిల్లో. యెరూషలేములో ఉన్న వారందరూను. ఎందుకని ఇదేంటి కలవరం? ఎందుకబ్బా కలవరపాటు? మా రాజుగారు కాదంటున్నారు వీళ్ళు వచ్చి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నారని అనగానే వీళ్ళందరూ కలవరపడి వీళ్ళన్నది రైటా రాంగ్ అని చెప్పి ఏం తెచ్చుకున్నారో చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి
క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. ఎవరెవరిని పిలిపించాడు? ఇక్కడ ఎవరున్నారంటే శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరు ఏం తెలిసిన వాళ్ళు ఉన్నారు? ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు అనగా పూర్వులైనటువంటి ప్రవక్తలు రాసినటువంటి వచనాలు ఏవైనా ఇలా యూదుల రాజుగా మన మధ్య పుడతారని ఎక్కడో తూర్పు దేశం నుంచి వీళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా, వీళ్ళ మాటలు జ్ఞానులే, నమ్మశక్యంగా ఉన్నాయి, కానీ మన స్క్రోల్స్లో ఎక్కడైనా మన చుట్టల్లో ఎక్కడైనా రాయబడి ఉన్నాయా అని వాళ్ళందరినీ పిలిపించాడు. ఎవరిని? శాస్త్రులని, ప్రధాన యాజకులని, అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని ఎవరిని అడిగాడు? ఆల్రెడీ క్రీస్తు పుట్టేశారని వీళ్ళు చెప్తే ఎక్కడ పుట్టినని వాళ్ళు అడుగుతున్నారు. విషయం చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎవరు అడుగుతున్నారు? జ్ఞానులు వచ్చి హేరోదు రాజుని అడిగితే అసలు క్రీస్తు ఎక్కడ పుట్టినని ఈయన ఎవరిని అడుగుతున్నాడు? చూసారా ఎలా సందర్భాలు ఎలా ఉన్నాయో అడుగుతున్నాడు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు చూద్దాం. అందుకు వారు యోదయ బెత్లెహేములోని ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి. అధిపతి అంట ఎవరట ఆయన? అధిపతి అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని ఆయన అని అర్థం. ఇశ్రాయేలీయులను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన అనగానే ఎలా ఉంటాయి స్క్రోల్స్? ఈరోజు చాలా చక్కగా బైబిల్ ఇప్పేసి ఇన్ని సందర్భాలు చదివేస్తున్నప్పుడు లేదు అసలు. వాళ్ళందరినీ పిలిపించినట్టునే ఆ స్క్రోల్ ఒకటి ఈ స్క్రోల్ ఒకటి తెచ్చి ఇలా ఓపెన్ చేసి, అవునండి ఉంది, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త చెప్పాడు ఈ సంగతులు. ఏమని తెలుసా? యోధా ప్రధానంలో ఎంత మాత్రం నువ్వు అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలీయులను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడని చెప్పింది. వాళ్ళు చెప్పింది రైట్ అని అనగానే దెబ్బకి ఏమైపోయాడు? స్టన్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి కిందకి వెళ్తుంటే ఆయన యొక్క ఆలోచన ఏమైంది? అమ్మో రాజు వచ్చేస్తే ఏమైపోతుంది, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి ఏం చేయాలంటే ఇంకా ఆయన చంపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అంటే ఒక విషయాన్ని చెప్తాను, పుట్టుకతోనే చావుని ఎదుర్కొన్న గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి చావు కొత్త కాదు, పుట్టుకతోనే చావు వచ్చింది ఆయనకి. పుట్టుకతోనే చంపేయాలని అనుకుని సింహాసనం మీద కదిలిపోయి రగిలిపోయిన హేరోదికి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. వారు చెప్పిన కాలాన్ని బట్టి ఆ బిడ్డ వయసు తెలుసుకొని చంపేయాలని అనుకొని పంపించాడు అందరినీ. అక్కడ కూడా దేవుడి యొక్క కాపుదలతో మరణాన్ని తప్పింపబడి, పుట్టుకలోనే మరణాన్ని తప్పింపబడి తదుపరి శిలువ మరణాన్ని గెలిచిన గొప్ప వీరుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా అలాంటి గొప్పోడు కోసం ఎన్ని చెప్పాలి చెప్పండి. మీ ఊరు పిలిచారు కదా, చాలా మంచి సంగతులు ముందు వింటారు మీరు. నాకు కొంచెం సమయం ఇవ్వండి, అంతేనా? ఎంత స్టార్ ఆయన? మామూలు స్టార్ అనుకున్నారా? అసలు ఈరోజు ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయాలు చెప్పాలి. చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరూ కూడా ఒక ఆశ్చర్యకరమైన సంగతిని మీరు ఆలోచించాలి. ఈ యేసుక్రీస్తు అనే ఆయన పుట్టుక ఒక పెద్ద అద్దాల మేడలో జరగలేదు. జరిగిందా లేదా? జరగలేదు. ఇక పెద్ద ప్యాలెస్లో జరగలేదు. వారి అమ్మగారట స్థలం లేకపోతే సత్రంలో స్థలం లేకపోతే పొత్తిగుడ్డలతో చుట్టిన తర్వాత ఎందులో పడుకోబెట్టారట? పశువుల తొట్టి అండి. ఎందులో పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఇదేంటి, ఇతని బంగారు ఉయ్యాల్లో పడుకోవాలి కదా, అంతేనా? ఆయన నక్షత్రం అంటే ఆకాశం నుంచే నక్షత్రం తెచ్చుకున్నాడు, కానీ పడుకున్నది ఎక్కడ పడుకున్నాడు? నక్షత్రమా కాదా? ఆయన నక్షత్రం పుట్టుకతో ఎవరికి ప్రపంచంలో నక్షత్రంతో పుట్టినవాడు ఎవరు లేరు. స్టార్. ఈ స్టార్ ఎప్పుడు ఉంటాడు. స్టార్తో పుట్టిన ఆయన ఎలా పుట్టాడంటే తొట్టెలో పడుకోబెట్టారట. పుట్టిన ఆయన్ని తీసుకొచ్చి పొత్తుగుడ్డలు చుట్టి తొట్టెలో, అది కూడా పశువుల తొట్టె. అది ఎంత నీచమైన పని. మీ అందరిని అడుగుతాను, మీ అమ్మగారులు ఎవరినైనా పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పడుకోబెట్టిన జన్మలు ఎవరైనా ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? అమ్మ బాబో ఏమంటారు? పుట్టుకతోడే నా వారసుడు పుట్టాడు ఏమంటారు కదా. కింద కూడా పెట్టినవారు ఇచ్చేయండి అని. ఎవరైతే అక్కడ డెలివరీ చేస్తారో డాక్టర్ దగ్గరికి 10 సార్లు తిరుగుతాం, కిందకి మీదకి తిరిగి. ఎవరు పుట్టారు? వారసుడు పుట్టాడు. వారసుని పుట్టింది. ఎక్కడ పడుకోబెడతారు? తొట్టులో పడుకోబెడతారు. మీరు ఒప్పుకుంటారు? ఎవరినైనా మా అమ్మ నన్ను అలా పడుకోబెట్టలేదు, మీ బిడ్డలు మీరు పడుకోబెట్టరు. కానీ ప్రపంచంలో ఎంత దయానీయంగా ఆయన జన్మ జరిగిందంటే, పొత్తుగుడ్డలతో చుడితే పడుకోవడానికి ఉయ్యాల కూడా లేని యేసుక్రీస్తు ప్రపంచాన్ని పరిపాలించే అధిపతి అయ్యాడంటే వాట్ ఏ వండర్ఫుల్. నిజంగా గొప్ప సంగతి కదండి ఇది, కాదవునా? పశువుల తొట్టులో పడుకున్నాడట. ఆయన ఎంత గొప్పడో మీకు ఈరోజు చెప్తాను. ఎందుకు అనన్య సామాన్యుడిగా పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. దావీదు గారు రాజు కదా, ఇందాక ఎవరో దావీదు గారి గురించి చెప్తా ఉన్నారు. మరి ఆయన రాజు కదా, రాజుగారి పిల్లలందరూ ఎలా పుట్టాలి? నీ వంశం నుంచి వస్తాడని దేవుడు ఏం చెప్పాడు?
చెప్పడం లేదా? నీ వంశం నుంచి వస్తాడు, యెషయా మొద్దు నుంచి వేరు చిగురు వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ప్రవచనాలు చెప్పిన దేవుడు యెషయా గ్రంథంలో చెప్పాడు. యెషయా గారి గురించి ఇర్మియా గ్రంథంలో చెప్పారు, అవునా కదా? ఈ ప్రవచనాలన్నీ చెప్పిన తర్వాత ఆయన పుట్టుకను మాత్రం దేవుడు చెప్పలేదండి. ఇంత దయానీయంగా పుడతాడని మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? దేవుడు ప్లాన్ వేరు. ఎవరి మధ్యకి తీసుకురావాలనుకున్నాడో తెలుసా? ప్రజలందరూ కూడా ఈరోజు దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నారు. సామాన్య జనాంగానికి కూడా అందుబాటులో ఉండాలని దేవుడు చేసిన నిర్ణయం గొప్పది. దానికి కూడా ఈ భూమి మీద ఒప్పుకొని శరీరధారిగా పశువుల తొట్టిలో కూడా పడుకోవడానికి అంగీకరించిన గొప్ప దేవుడు ఎవరైనా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు. వచ్చాడా లేదా? ఆయన చాలా చక్కగా ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టిన తన జీవితం మాత్రం ఎంత అద్భుతం అంటే బాగా వినాలి. ఎందుకు దేవుడు అలాంటి దయానీయ పుట్టుకిచ్చాడు? ప్రజల మధ్యకి రావాలి. ఎవరి మధ్యకి రావాలి? ఇప్పుడు చెప్తాను ఆశ్చర్యపోయే సంగతులు. మీరందరూ కూడా, మీ అందరికీ మనం అందరూ ఒక పరిపాలన కింద ఉన్నవారం. మనందరికీ తెలిసిన ఒక మంచి మాట చెప్తాను. ప్రజల యొద్దకే పరిపాలన. ఎంతమంది అన్నారు ఈ మాట? విన్నారు లేదా? ప్రజల యొద్దకి పరిపాలన. నా చిన్నప్పటి నుంచి అంటున్నాను నేను. ప్రజల యొద్దకే పాలన, ప్రజల యొద్దకే పరిపాలన అంటే అర్థం ఏంటంటే నాయకులే మీ దగ్గర ఉంటారు, నాయకులే మీతో ఉంటారు. జాగ్రత్తగా వినాలే. ఫస్ట్ ఓటింగ్కి ముందు ఎలాగుంటారండి నాయకులు? ఓటింగ్ అవ్వకముందు అమ్మా, అక్క, చెల్లి అంటాడు. ఓటింగ్ అయిపోయిన తర్వాత గెలిచాడు అంతే. ఏటు పడతాయి చుట్టూ. ఒక్కసారి ఊరేగింపుకి ఇస్తాడు. ఫస్ట్ మన ఇంటికి వచ్చి సెకండ్ ఇచ్చిన ఆయనకి మనం సెకండ్ ఇవ్వాలని వెళ్ళడానికి ఉండదు. చుట్టూ ఎవరుంటారు? బౌన్సర్స్. ఎవరుంటారట? అయ్యగారికి ఖాళీ లేదు, వెళ్ళి పక్కెళ్ళు. మరి మొన్న వచ్చిన అయ్యగారు ఓటింగ్కి ముందు, ఇది ఓటింగ్కి తర్వాత. అర్థం లేదా? ప్రజల యొద్దకి పాలన. నాకు తెలిసి ఎప్పుడు కూడా ప్రజల యొద్దకి పాలన ఎప్పుడు రాలేదు. ఈ సంగతి దేవుడు ప్రతి తరంలో చూస్తూనే ఉన్నాడు. రోమా ప్రభుత్వ కాలాన్ని చూశాడు, అంతకుముందు మాదియా పారశకాన్ని చూశాడు, అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలను, ఎన్నో కాలాలను, ఎందరో రాజులు చూశాడు. కానీ ప్రజల యొద్దకి పరిపాలించి ఎప్పటికి కూడా ప్రజల యొద్దకి పరిపాలన ఎప్పుడు జరగకపోతే దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ప్రజల యొద్దకి ఎప్పుడు ప్రభుత్వం రాదు, కానీ ప్రజల యొద్దకి ప్రభువే రావాలనుకున్నాడు. అర్థం లేదా? ప్రజల యొద్దకి ప్రభువే వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ ప్రజలని అధికారంతో వారందరూ కూడా ఒకవేళ చూసుండొచ్చు, కానీ ఆప్యాయతతో చూసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? మీరు ఒకవేళగా నిజం చెప్తాను, ఒక ప్రభుత్వానికి ఏదైనా మీరు కావాలని అంటే ఎన్ని అర్జీలు పెట్టాలి, ఎన్ని సంతకాలు పెట్టాలి, ఎన్నిసార్లు మీరు వెయిట్ చేయాలి, అవునా కదా? కానీ మీరు నిజంగా మోకరిల్లి అడిగితే ప్రభువు నీ చెంత ఉంటాడు. నో ఏంటంటాడు? అర్జీ ఏమంటాడు? నువ్వు వచ్చి ఏం చేయొద్దు, నా దగ్గర కేవలం ప్రార్థన చేస్తే నీకేం కావాలో నేను ఇస్తానన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభుత్వాల కంటే గొప్పోడు నా ప్రభు. ఎందుకో తెలుసా? ప్రజల యొద్దకి ఏ పాలన ఎప్పుడూ రాలేదు, కానీ ప్రజల యొద్దకి ప్రభువే వచ్చేసాడు. అనన్య సామాన్యుడిగా ప్రజల మధ్యకి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? ఎవరు కూడా పట్టుకొని ముట్టుకొని కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడా లేదా? వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు? అమ్మా, నిన్నెవరు కూడా శిక్షించలేదు, నేను కూడా శిక్షించను. ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? మనం వెళ్తామా? అంత దూరంలో ఎవడైనా తప్పు చేసినోడు ఉంటారో ఆడితే మనకెందుకు అంటాం, అవునా కదా? ఇది మన ఆలోచన. ఇప్పటికే అలాగే ఉన్నాం మనం, ఇప్పటికే అలాగే బ్రతుకుతాం. చెప్పాను కదా, అప్డేట్ అవ్వలేదు ఇంకా. బ్రెయిన్ మాత్రం ఎప్పుడు అలాగే ఉన్నాం మనం. పేరుకు మాత్రం మనం క్రైస్తవులు, అప్డేట్ క్రైస్తవులుగా లేం మనం. దేవుడు ఏంటి చెప్పాడో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ఎవరు చూపించారా జీవితంలో? ఆ గొప్ప మాటకి అర్థం పరమార్థం ఎవరు చెప్పారు? అర్థమైందా? ప్రజల యొద్దకు పరిపాలన అంటే అసలు దేవుణ్ణి ముట్టుకోలేని పరిస్థితి ఈ రోజుకి ఉందా లేదా? చాలా మందిని గుళ్ళోకి రానివారు, తెలుసా లేదా? ఎందుకని? మీది చిన్న కులం అండి. ఏ కులం? అసలు గుళ్ళోకి దేవుడి దగ్గరికి చిన్న కులం అని రానివ్వకపోతే దేవుడే వచ్చేసాడండి మన మధ్యకి. అది గొప్ప సంగతి. దేవుడే వచ్చాడు. నన్ను ఎవడో పట్టుకొని కుష్టి రోగం ముట్టుకోవసరం లేదు, రా, నువ్వు శుద్ధుడు అయిపోతావు, పాపివా నువ్వు రా. పైన ఒక మంచి మాట ఉంటుంది, చదివిన తర్వాత ముందుకెళ్దాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనంలో చాలా మంచి మాటని మత్తయి గారు రాస్తూ చెప్తున్న మాట. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఎవరిని రక్షించడానికి వచ్చాడట? ఎవరినండి? తన ప్రజలు. ఎవరు? మంచోలా? తన ప్రజలు అన్నోడు, ఇందులో జ్ఞాని, గొప్పోడు, మహనీయుడు, మహానుభావుడు, పరిశుద్ధుడు, ఇంకెన్ని మాట్లాడుకున్న అలాంటి వాళ్ళు కాదట. తన ప్రజలు ఎవరున్నారో వారందరూ కూడా దీనులు, హీనులు, పాపులు, మూర్ఖులు
అంతేనా? వ్యసన పరులు, దేవునికి వ్యతిరేకులు, టోటల్గా అజ్ఞానంతో బ్రతుకుతున్న వారు తన ప్రజలు అన్నాడంటే ఒకసారి చెప్పండి. ఇప్పుడు ప్రజల యొద్దకి పాలన వచ్చిందా? ప్రజల యొద్దకు ప్రభు వచ్చాడా? ఆలోచించాలి. ఇప్పుడు నీలంటూ నాలంటూ జీవితం మార్చాలంటే ప్రభుత్వాల వల్ల అవ్వవు, ఒక ప్రభు వల్ల మాత్రమే అవుతుంది. నిజం చెప్తున్నాను మీకు ఈరోజు. ఏ నాయకుడు మనల్ని మార్చలేడు. మనం అంత దుర్మార్గులు, మనం నీచమైన దుర్మార్గమైన ఏహ్యమైన ఆలోచనలతో బ్రతుకుతున్న ఈ పాప పంకిలమైన జీవితం నుంచి మనల్ని బాగు చేసే శక్తి ఈ లోకంలో ఏ నాయకుడికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఒక ప్రభువుకు మాత్రమే ఉంది. అందులో నేను ఒకండి. అది ఆయన కెపాసిటీ. ఈ లోకంలో ఆయన పుట్టకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు అందరూ యేసుక్రీస్తు అంటే ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన దేవుడు అంటున్నారు. తప్పు. ఇంకేం చెప్తున్నారు? ఎవరో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం అంటున్నారు. తప్పు. బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడా? బ్రిటిష్ వాడు రాకముందే ఈ దేశంలో చర్చిలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఈ దేశంలో యేసుక్రీస్తు సువార్త జరిగింది. అభద్రత భావంతో ఈరోజు క్రైస్తవులు వ్యతిరేకంగా చూస్తూ, ఎందుకు మా మీద మీకు కక్ష అని అడుగుతున్నాను సూటిగా. నేను జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే, ఈ దేశానికి ఆయన మాట రాకపోతే ఎన్నో దేశాలు ఇప్పటికి అతలాకుతలమై ఎన్నో పటాపంచులు అయిపోయి ఇవన్నీ చెదిరిపోయేవి భూమి మీద. నిజం చెప్తున్నాను మీకు ఈరోజు. ఎందరో జీవితాలు, ఎందరో బ్రతుకులు మార్చిన గొప్ప మాట యేసుక్రీస్తు మాట. ఆయన మాటని ఈరోజు వక్రీకరించి తిప్పి చెప్పి ఇవన్నీ తప్పులని మనం అంటూ ఉంటే సైలెంట్గా ఉండిపోతున్నాం సంఘాల్లో. మనకెందుకండి అని. అవునా కదా? క్రిస్మస్ వచ్చినప్పుడే భక్తి వస్తుంది మనకి. అవునా కదా? మనం అందరం పండగ భక్తులు అండి. అర్థమైందా? ఏ భక్తులు? కరెక్ట్గా సంవత్సరం మొత్తం మీద ఎప్పుడు మనం చర్చికి వెళ్ళకపోయిన 2 రోజులు మాత్రం వెళ్తాం. ఎప్పుడు? క్రిస్మస్ కాదండి, జనవరి 1. ఈస్టర్కి కూడా సరిగా వెళ్ళాం. ఆ కష్టాలు అవి మాకెందుకు, అన్ని సుఖాలు కావాలి మనకి. అర్థమైంది లేదా? ఈస్టర్కి వెళ్ళి కూడా తక్కువే ఉంటారు. 2 రోజులు వెళ్తారు. ఎప్పుడు? క్రిస్మస్, న్యూ ఇయర్. ఎందుకంటే క్రిస్మస్ రోజు యేసు పుట్టిన హల్లెలూయా కేక్ తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అర్థమైంది లేదా? మళ్ళీ జనవరి 1 రోజు వెళ్తాం. ఎందుకంటే అక్కడ మనకి వాగ్దానం ఒకటి ఇస్తారు. అవునా కదా? ఈ సంవత్సరం నా జీవితం అంటే నా జాతకం ఎలా ఉందో పరీక్షించుకుంటారు. అర్థమైంది కదా? చిలక ప్రశ్నలాగా. చిలక ఉంటుంది కదా మనకి, దానికి పెద్ద ఏం తేడా లేదు. చిలక ప్రశ్న ఎలాగైతే ఒక కాగితం తీసి మనకి చూపిస్తుందో సేమ్ అనమాట. అలాగే మనకి ఏమనంటే కార్డు తీసుకొని ఎలాగుంటుంది, చక్కగా జోబులో పెట్టుకొని మన పేరు వెనకాల జాగ్రత్తగా రాసేసుకొని, అది ఎక్కడ ఉంటుంది? జోబులో పెట్టేసుకో, లేదా ముఖ్యంగా బైబిల్లో పెట్టుకొని. జోబులో కూడా అస్తమానికి ఉండదు బైబిల్లో. అర్థమైందా? తీసేసిన తర్వాత వాగ్దానంలో పొరపాటున యెహోవాని దండించును అని వచ్చింది అనుకో, నాది కాదు ఇది. మరి ఎవరిదండి? యెహోవా దండించును కూడా ఉంది కదా బైబిల్లో. మరి అది వాగ్దానం కదా? అబ్బాయి అలాంటి వాగ్దానాలు మనకిస్తే ఒప్పుకో. మరి ఇది సంఘ పరిస్థితి ఈరోజు. వాగ్దానం కూడా మంచి వాళ్ళం కదా మనం అందరూ. డబ్బులు ఏమేయాలండి? వాగ్దానం తీసుకునే దానికి కూడా అది ఏం చేస్తారు? ఆ వాగ్దానాన్ని కూడా ఏం చేస్తారంటే వేలం పాట. ఏం పాట? ఏంటి? ప్రభు వాక్యాన్ని వేలం పాడినంత గొప్పడు నువ్వు. ఆ వాక్యానికి వెలకట్టినంత గొప్పడు నువ్వు. ఎవరు చెప్పారు? అలా ఉందా బైబిల్లో? ఏంటండి మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? స్పృహ ఉందా అసలు మనకి? ఏం చేస్తున్నావు? దేవుడు ఇంత ఆలోచించి మనల్ని ఎవడో పట్టించుకోకపోతే, అసలు కనీసం పక్కింటోడికి మనం ఎవడో తెలియకపోతే నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తానన్న దేవుడికి నువ్వు ఇచ్చిన విలువ ఇంతేనా? ప్రభుత్వాలు నిన్ను పట్టించుకోవు, నీ ఇంట్లో వారు నిన్ను పట్టించుకోరు. ఏం జరిగినా కనీసం పన్నెత్తి మాట అనరు, కన్నెత్తి చూపు చూడలేని ఈ సమాజంలో నువ్వు బ్రతుకుతుంటే నిన్ను ఆదరించే ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గురించి ఆలోచించడం మానేసి ఈ పనులు నువ్వు చేసేది. అంతేనా? 1వ తారీఖు ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే సంవత్సరం అంతా ఎప్పుడు మనం కనపడం. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ క్రిస్మస్ రావాలి, మళ్ళీ ఏంటి రావాలి? మళ్ళీ న్యూ ఇయర్ రావాలి. మరి అస్తమానికి రాదు కదా అది. కాబట్టి మనకు కూడా లిమిటెడ్. ఏంటట? భక్తి లిమిటెడ్, కానీ కోరికలు మాత్రం అన్లిమిటెడ్. అర్థం అవుతుందా? భక్తి మాత్రం ఏంటట? ఈ 2 రోజులు వచ్చినాడు ఎన్ని కోరికలు కోరుతాడు తెలుసా? నా భార్య బిడ్డల్ని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాల్ని, నా రాకపోకలు ఎన్ని అడుగుతాడు. ఏంటి వచ్చింది 2 రోజులు? 2 రోజులు కూడా కాదు, 2 గంటలు 2 రోజుల్లో. అర్థమైందా? 24 గంటలు కూర్చుంటే అక్కడ 2 రోజులు అంటాం. నా తప్పు కాదు. 2 రోజుల్లో 2 గంటలు అంతే కదా. ఎప్పుడు? మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ ప్రసంగం చెప్పినప్పుడు ఎన్నో ఇష్టం ఉండదు ఎవరికి. ఆమేన్ అన్నప్పుడు వెళ్తారు. ఎప్పుడు అన్నప్పుడు ఆమేన్ అని అనగానే వెళ్ళి, అస్టర్ గారు నాకు నా కుటుంబానికి నూతన సంవత్సర ఆశీర్వాదాలు ఇచ్చి ఏటిచ్చిమంటారు? వాగ్దానం ఇచ్చేస్తే చాలా చక్కగా నేను దాచేసుకుంటాను. వాగ్దానం అనుసారంగా నేనైతే బతకను, కానీ ఆ వాగ్దానం నన్ను వెంటాడుతూనే ఉండాలి. అర్థమైంది లేదా? ఇదండి మన భక్తి. అప్డేట్ అయ్యామా? నిజం చెప్పండి. ఎవరైనా మీ మనసుని అడగండి, మీరు ఎవరైనా అప్డేట్ అయ్యారు? ఇప్పటికీ క్రైస్తవ్యం అలాగే ఉండిపోయింది. యూ హ్యావ్ టు బీ అప్డేట్ అంటున్నాడు దేవుడు.
అప్డేట్ అవ్వకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఈరోజు మీ ఊరికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నన్ను ఊరకే ఎక్కడికి రాను, మీలో ఎవరో కావాలి దేవుడికి, అది మీరే ఎందుకు కాకూడదు ఆలోచించుకోండి. ఎవరో కావాలి, మిమ్మల్ని మార్చాలని పిలిచాడు దేవుడు. సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు ఇవి మారాలి. దేవుడు వాగ్దానాన్ని తీసుకొని వచ్చి వేలం పట్ల పెట్టండి. తప్పు. నువ్వు పండగ క్రైస్తవుడు కాదు, దండగ క్రైస్తవుడు కాదు, యేసుక్రీస్తుని ప్రకటించే క్రైస్తవుడు. నువ్వు ఏం ప్రకటించగలిగావా? చెప్తున్నావా? క్యారల్స్కి వెళ్తాం. దేనికండి? మంచోళ్ళంగా దేనికి వెళ్తాం? క్యారల్స్కి ఎందుకు వెళ్తాం చెప్తాను నేను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను మీ ఊరు పిలకపోయినా నష్టం లేదు నాకు. అర్థమైంది లేదా? నేను ఒకసారి వస్తాను, మళ్ళీ రమ్మన్న రాను. ఎందుకో తెలుసా? చెప్పినవన్నీ చెప్తాను ఒకసారి. దాచుకోండి చక్కగా. క్యారల్స్కి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఎవరికి వెళ్ళి చెప్తారు యేసునేడు పుట్టినని? మన చర్చిలో వాళ్ళకి వెళ్ళి చెప్తారంటే వాళ్ళకి తెలీదా? ఏమిటి తెలుసా? తెలీదు మీకు? మీరు వెళ్ళి మళ్ళీ మన వాళ్ళకే చెప్తారు ఏమని? యేసునేడు పుట్టిను. అసలు మీరు అందరూ ఎందుకు వెళ్తారు తెలుసా? నిజం చెప్పేస్తాను. పక్కన సంచులు పట్టుకొని వెళ్తారు. ఏం మోసుకొని రావడానికి? ఏమండి వాళ్ళు ఏమేమి ఇస్తారు అన్నీ మోసుకొని వచ్చి, ఈ పాటి క్యారల్స్ అనగానే ఫస్ట్ క్యారల్స్ టీమ్ స్టార్ట్ అవుతుంది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, మూడు అవగానే ముగ్గురే ఉంటారు. అర్థమైందా? పాస్టర్ గారి చేతిలో మైక్ ఉంటుంది. ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏమంటే ఇది చేయమని చెప్పాడు దేవుడు ఏమన్నా? పోనీ చేశారు కదా, దీనివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఎవరికి చెప్తున్నారు మీరు వెళ్ళి? యేసునేడు పుట్టినని నీ సహోదరుడికి చెప్తున్నాడు. ఇది ఎలాగుందంటే, యేసుప్రభు నమ్ముకోరని నాకు తెలిసినోడికి చెప్తే ఉపయోగం ఏమి? తెలియనోడికి చెప్పు. క్యారల్స్ కాదు నువ్వు చేయవలసింది. యేసుక్రీస్తు ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నువ్వు చేయవలసిన గొప్ప పనులు చెప్పాడు. ఆయన ఈ భూమి మీద కూర్చునే రాలేదు. ఆయన గొప్పతనం చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఈ ప్రపంచంలో ఆయన అంత గొప్పోడు, గనుడు, మహనీయుడు, మహానుభావుడు ఉండడు, లేడు, రాడు, రాబోడు అంటే ఆశ్చర్యం కాదు ఇది. ఎందుకో తెలుసా? చరిత్రనే ప్రభావితం చేసిన మహనీయుడు, మహానుభావులకి మార్గదర్శకుడైన అలాంటి వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు అనగానే ఈ క్రైస్తవులు ఒకలే చెప్పుకుంటారండి వాళ్ళ కోసం యేసుక్రీస్తుని నమ్మారని, నమ్ముకోమని అని అంటున్నారు అనుకుంటున్నారు. నేనైతే ఏం చెప్తాను తెలుసా? వినండి ముందు, మళ్ళీ చెప్తాను ఇదే మాట. యేసుప్రభు నువ్వు నమ్మితే అంత, నమ్మపోతే అంత. అర్థమైంది లేదా? మనం అందరూ ఏంటంటే వాళ్ళు మార్చాలండి, వాళ్ళు మారితే అంత, మారపోతే అంత. ఎవరి జీవితాన్ని ఎవరు మార్చుకోవాలి? ఆలోచించుకోండి ఒకసారి. ఎవరు చెప్పారో ఆయన గురించి, ఎవరు గొప్పలు చెప్పారో నేను చెప్తాను ఈరోజు. ఇందాకలా మన ఇస్లాం సోదరుడు, మన సోదరుడు అనుకుంటా, ముస్లింగా ఉండి కన్వర్ట్ అయ్యి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. వారి దగ్గర ఖురాన్ ఉంటుంది. సూర మరియం అనే 5వ చాప్టర్ ఉంటుంది. అందులో ఏముంటారు తెలుసా? యేసుక్రీస్తు కన్యకకు పుట్టెనని రాయబడి ఉంటుంది అందులోనే. బైబిల్లో రాయబడం గొప్ప కాదు. సూర మరియం అనే ఆ యొక్క చాప్టర్లో యేసుక్రీస్తు కన్య మరియమ్మకు పుట్టెనని రాయబడి ఉంటుంది. ఎందుకు ఒప్పుకున్నారు వాళ్ళు? ఒప్పుకోవాలి. ఎవరైనా ప్రపంచంలో ఆయన గొప్పోడని ఒప్పుకోవాలా. ఈ యొక్క గ్రంథానికి సంబంధం లేకుండా ఇతరాత్రంగా ఉన్నటువంటి ఇస్లాం సోదరులు ఉన్నటువంటి ఆ గ్రంథంలో రాయబడిన యేసుక్రీస్తు పుట్టుక గురించి వారు రాసుకున్నారు అందులోనే. ఇక గొప్పల సంగతి చెప్తాను. ప్రపంచంలో మేధావులు, మహానుభావులు, జ్ఞానులు ఎవరైనా సరే ప్రపంచానికి వన్ అండ్ ఓన్లీ రోల్ మోడల్ ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. మన దేశంలో ఉన్నవారు మన వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ దేశం మీది కాదు, ఈ దేశంలో క్రైస్తవులు లేరు, ఎక్కడో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారుగా మీరు పిలుచుకుంటున్న మీ దేవుడు ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు. అవునా? ఇశ్రాయేల్ దేశం ఎక్కడుంది? ఎక్కడుందండి? ఉందా? ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. అవునా కదా? ఉందా? ఇది తెలిసే సంగతి తెలియదు కదా. ఎవడో వాగుతాడు, వీళ్ళందరూ మా దేవుడు కాదు, మా దేవుడు కాదు అని అంటారు. ఇది ఉంది కదా సెల్ ఫోను, మందేటి. ఎవరు కనిపెట్టారు ఇది? ఎవరు కనిపెట్టారండి? ఎవరికి తెలిసే పోను వాడుతున్నారు. కనిపెట్టిన పేరు తెలిసే మీకు ఎవరికైనా? ఎవరికి తెలియదు. కానీ ప్రతి వాడి చేతిలో సెల్ ఉందా లేదా? అర్థమైందా లేదా? బొడ్డోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ఉందా లేదా చేతిలోనే? ఇది లేకపోతే బతికే లేదు. ఎవరు కనిపెట్టారు తెలిసే పోనీ. ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇండియన్ కనిపెట్టారు అనుకున్నారా? ఇదేమన్నా ఎవరు కనిపెట్టారు తెలుసా? అమెరికా దేశంలో ఉన్న మార్టిన్ కూపర్ అనే ఆయన దీన్ని కనిపెట్టాడు. మరి దీన్ని కొనిసుకొని జోబులో పెట్టుకొని వాడించుకుంటా, ఇది నీది కాదుగా, తీసిపడే. అర్థమైంది లేదా? కానీ చాలా చక్కగా ఉన్న వస్తువులన్నీ వాడేసుకుంటూ అక్కడ దాకా వచ్చినప్పుడు మాత్రం ఎవరట? యేసుప్రభు పరాయి దేవుడు, నువ్వు వాడిను కూడా పరాయి వస్తువులే పాడి మరి పారెత్తావా? అబ్బా అక్కడ మాత్రం అక్కడ బలేవాడు సెల్ ఫోన్. అర్థమైంది లేదా? ఈ సెల్ ఫోన్ కనిపెట్టినాడు ఎవడో తెలుసు? ఒక క్రైస్తవుడు. అవునా? మనం వాడుకుంటున్న ఈ భూమి మీద అనేక వస్తువులు కనిపెట్టిన క్రైస్తవులు. మరి అంత కోపం ఉన్నాడు యేసుక్రీస్తు వద్దన్నాడు. వదిలే వస్తువులు వాడడం మానే. ఆయన అంటాడు, ఆడు అమ్మాడు కాబట్టి నేను కొన్నాను అంటాడు. ఎలాగట? కొత్త మాట ఇప్పుడు చెప్తాను నేను, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. ఆడు అమ్మాడు కాబట్టి మేము కొన్నాం అని అంటాడు. ఆడిని అమ్మాడు కాబట్టి నువ్వు నమ్ముతావా? అర్థమైంది లేదా? ఆడు అమ్మాడు కాబట్టి నువ్వు కొంటున్నావు. నన్ను తెలివైనడు అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు, వాడు నమ్మేది నమ్మాడు, నువ్వు నమ్ముతావా? ఆడు నమ్మాడు కాబట్టి ఇది కనిపెట్టాడు.
మరి నమ్మినోడు నువ్వు నమ్ముతావా? నీ కథలు అక్కడి వరకు ఆపు, ఇప్పుడు ముందుకు రాక. అదే అప్డేట్ అవ్వమంటున్నాను మిమ్మల్ని. అర్థమైందా లేదా? ఎవడో ఒకడు వాగుతుంటే నీకేం తెలుసు అసలు యేసుక్రీస్తు గురించి? ఏం తెలుసని మాట్లాడతారు మీరు? యేసుక్రీస్తు అంటే ఎంత గొప్పోడో మనం మాట్లాడితే కాదు, కొంతమంది మాట్లాడారు. ఆ గొప్ప మహానుభావులు ఏం మాట్లాడారో ఈరోజు చెప్తాను. మన భారతదేశంలో ఉండి అందరికీ తెలిసిన వ్యక్తుల్లో మాట్లాడిన ముగ్గురు సంగతి మీకు నేను ఇప్పుడు చెప్తాను. మీ అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసండి? ఎవరైనా? టీచర్స్ డే ఉన్నది కదా, ఎవరిని బట్టి చేస్తారు? ఎవరిని బట్టండి? టీచర్స్ డే సెలవు వస్తే తెలుసు కదా మీకు. ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 5 టీచర్స్ డే. ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి చెప్పేస్తున్నారు టాకుమని. సెప్టెంబర్ 5 టీచర్స్ డే వస్తుంది. ఎవరిని బట్టి అంతే కదా. ఈయన ఏమన్నాడో ఒకటి చెప్తాను, ఆశ్చర్యపోతారు. బాగా వినండి చెవులో. ఒకవేళ యేసుక్రీస్తు అంటే పడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమగా చెప్తున్నాను ఈ మాట, జాగ్రత్తగా వినండి. అందరూ అనుకుంటున్నారు ఇక్కడ యేసుప్రభు అంటే ఎవరో వచ్చి క్రైస్తవులు ప్రకటిస్తున్నారు. నో, ఇతర క్రైస్తవేత్తరులు కూడా యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఒప్పుకోవాలి. ప్రజలందరికీ కలగబో శుభవర్తమానం ఇదే. వాళ్ళు చదివిన దాంట్లో వారు తెలుసుకున్న నిజమేంటో తెలుసా? ఆశ్చర్యపోతారు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు తెలిసిన గురువు అని పిలువబడిన అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పాడు ఆయన. ఎవరు చెప్పారంటే ఎంత మంచోడు అంటే రాధాకృష్ణ చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణ. ఎస్ రాధాకృష్ణ గురువు. దేనికి గురువు? చదువుకు గురువు అయితే టీచర్స్ డే ఆయన నుంచే సెలవు, ఆయన పుట్టినరోజు. అవునా కదా? నెక్స్ట్ వన్ ముందుకెళ్దాం. ఇక గాంధీ గారు ఎంతమందికి తెలుసు? తెలిసేటి మీకు? నిజమే, రోజు తెలుసు మనకి. మన జోబులోనే ఉంటాడు ఆయన. ఉండడా? ఎక్కడ ఉంటాడు? చూసారు కదా. మరి మామూలు వాళ్ళు చెప్తే ఇప్పుడు ఎవరో వచ్చారండి, క్రిస్మస్ పెట్టారండి, లైట్లు కట్టారండి, మమ్మల్ని అందరం రమ్మన్నారండి, మతం మార్చేస్తారంటండి. మన వాళ్ళకి ఈ మాటలు ఏం మార్చేస్తారట? మతం మార్చేస్తారట. ఏం మార్చేస్తారట? ఏంటి మార్చేయడానికి? ఏమైనా చాక్లెట్ అనుకున్నావు ఏంటి? మతం మార్చేస్తారట. దొంగ మాటలు ఇవన్నీ. ఎవరు చెప్పారు నీకు మతం మార్చారని? నో, ఆయనేమన్నాడు గాంధీ గారు? ఒక మాట చెప్తాను మీకు. ఈయన అంటాడు, ఈ లోకంలో ఏ పాపము ఎరుగని ఈయన పాపులను మాత్రమే గాక శత్రువు క్షేమము కొరకు కూడా బలిగా అర్పించుకున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు ఆయన. ఇది ఎవరు చెప్పారు? చిన్నోడు అనుకుంటున్నారు ఆయన. మన జాతి పిత్తగారు. అవునా కదా? మన జాతి పిత. అంతేనా? ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈయన పాపులను ఏ పాపము ఎరగని ఈయన పాపం చేయకపోవడమే కాదు, శత్రువుల కొరకు తన ప్రాణం పెట్టిన గొప్పోడు అని చెప్పాడు. గొప్ప దేవుడు ఎవరైనా ఉంటే ఆయన యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇక వివేకానంద గారి గురించి చెప్తాను. వివేకానంద గారు ముగ్గురు గురించి చెప్తాను, నా టైం లేదు కాబట్టి. వివేకానంద గారు ఎంతమందికి తెలుసు? ఏ వివేకానంద ఆయన? తెలుసు కదండి. ఎలా ఉంటాడో తెలుసు కదా మీకు. ఆయన ఏం చెప్పాడో చెప్తాను. చివరి మాట, ఆయన వండర్ఫుల్ వర్డ్ చెప్పాడు. ఏమన్నాడంటే చూడండి ఆయన ఏమంటున్నాడు. మోక్ష మార్గం చూడండి, డైరెక్ట్ చెప్పాడు. ఇక మోక్ష మార్గం కావాలంటే యేసు దగ్గరకు రండి. మోక్ష మార్గం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళ కంటే మిక్కిలి ఉన్నత స్థితుల్లో ఉన్న ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద జ్ఞానదీపం పేజీ నంబర్ 7 270. అక్కడ పేజీ నంబర్ 7లో 270 ఆయన రాసినటువంటి ఆ యొక్క పదాల్లో ఉంటుంది. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు గొప్ప యేసుక్రీస్తు కోసం. ఒక గాంధీ గారు చెప్పారు. ఇంకెవరు చెప్పారు? స్వామి వివేకానంద కదండి. మహనీయులకే మార్గదర్శకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకపోతే మహనీయులు అనే వారి చరిత్రే లేదు అసలు. నమ్ముతారా మీరు? ఆయన రాకపోతే ఈ ప్రపంచానికి జ్ఞానం అనే మాటకు అర్థం లేదు, ప్రేమ అనే మాటకు అసలు అర్థం తెలియదు. పాప పంకిలమైన జీవితం బ్రతుకుతూ అసలు మనిషి అంటే మనిషికి ఈరోజు ఎక్కడండి విలువ ఉందా? విలువిస్తున్నారా మనుషులకి? మనుషుల మధ్య విలువ లేక, ప్రేమ లేక చచ్చిపోతే భయంకర పరిస్థితుల్లో మనుషులు ఉంటే ఖచ్చితంగా ప్రేమమూర్తి నీ జీవితంలో ఉదయించాలా. ఆయన మాట నీ బ్రతుకులోకి అవసరం రావాలి. ఆయన రాకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. ఎందుకు నష్టపోతావు తెలుసా? ఈ ప్రపంచానికి ఒక గొప్ప మాట చెప్పాడు. మొదట చెప్పాను, ఏమన్నాడు? నిన్ను వలే. ఇది ఎంత చిన్న మాట అండి, చిన్న మాట కదా. మీరందరూ చదువుకున్నారు కదా, మీరందరూ చదువుకున్నవారే. కేజీ నుంచి పీజీ వరకు, అనగా ఎల్కేజీ యూకేజీ, కేజీ నుంచి పీజీ వరకు కూడా ఏ పుస్తకంలోనైనా సబ్జెక్టుగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను ఒక్కటి చూపించండి. ఒక్క మాట చూపించండి. లేదా ఉందా?
ఏది మీ కేజీ నుంచి పీజీ వరకు మీ ఇష్టం ఉందా లేదా? ఎందుకు లేదు? రాయలేదా? ఆలోచించలేదా? చెప్పలేదా? అంతటి థాట్ రాలేదు. కేవలం మనం చదువుకున్న చదువులన్నీ మన కోసం అండి, అవునా కదా? కేవలం చదువుకున్న చదువులన్నీ మన కోసం, కానీ యేసు మాటలు ప్రపంచం కోసం. ఆయన ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఒకే ఒక్క మాట. ఎక్కడో యుగోస్లావియాలో పుట్టి భారతదేశానికి వచ్చి భారతదేశంలో మిషనరీగా పనిచేసి ఈ భారతదేశానికి శాంతి నోబెల్ ప్రైజ్ 1979లో తెచ్చిపెట్టిన తెల్ల చీర కట్టుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? మదర్ తెరిసా. ఆవిడ వెనకాల ఉన్న ప్రభావితం చేసిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ఒక్క మాటతో తన జీవితాన్ని ఈ భారతదేశానికి అంకితం చేసి ఏం చేసిందో తెలుసా? ఎందరికో కుష్టి రోగులకి సేవ చేసింది, ఎందరినో హక్కును చేర్చుకుంది. ప్రపంచం ఆమె సేవను గుర్తించి ఎప్పటి వరకు భారతదేశానికి ఒక మహిళ తెచ్చిన ఒకే ఒక్క శాంతి నోబెల్ బహుమతి ఏదైనా ఉంటే మదర్ తెరిసా గారు తెచ్చిందే. దేవుడికి మహిమ కలుగుగాక. ఏంటి ఇంత గొప్పదా ఆ మాట? ఎస్, నీ జీవితాన్ని మార్చేస్తుంది, అవునా కదా? ఆయన ఎందుకు వచ్చాడు ఈ సమాజానికి తెలుసా? అనన్య సామాన్యుడికి ఎందుకు పుట్టాడో తెలుసా? ప్రపంచానికి మంచి మాటలు చెప్పడానికి. ఎంతమందికి తెలిసి మాటలు తెలీదు కదా? మరొక మాట చెప్తాను. గాంధీ గారు ఏం చెప్పారండి? ఏమన్నారు? కుడి చెంప కొడితే, ఇది అందరు గాంధీ గారి మాటే కదా, అవునా కదా? ఎంతమందికి తెలిసింది గాంధీ గారి మాటని? రేజ్ యువర్ హ్యాండ్స్. అంతే, అందరికీ తెలుసు కదండి. ఒక మంచి మాట చెప్తాను. గాంధీ గారు ముందు పుట్టారా, యేసుక్రీస్తు ముందు పుట్టారా? గాంధీ గారి గురించి యేసుప్రభు చెప్పాడా, యేసుప్రభు గురించి గాంధీ గారే చెప్పారా? కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు యేసుప్రభు గురించి గాంధీ గారే చెప్పారు, గాంధీ గారి గురించి యేసుప్రభు చెప్పలేదు, అవునా కాదా? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమని అన్నారు కదా. ఈ మాట ఎక్కడి నుంచి చూసుంటారు ఆయన? ఎక్కడి నుంచి నేర్చుకొని ఉంటారు? మీ బైబిల్లో ఉంటే అందరూ తీయండి. క్రైస్తవులు, క్రైస్తవేత్తరులు నేను వింటున్నారు కదా, అందరూ మీ దగ్గర బైబిల్ యాప్ ఉంటుంది. మత్తయి సువార్త 5:39 తీసి చూడండి. అండర్లైన్ దిస్ పాయింట్. మత్తయి సువార్త 5:39 ఒక్కసారి చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, ఎవరిని ఎదిరించగా? దుష్టుడిని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టి వాని వైపు ఏం చూపించాలి? గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభువైన యేసుక్రీస్తుకి. ఇది ఆయన గొప్పతనం. నమ్ముకుని నేనేమంటావంటే, చర్చిలోకి వెళ్ళిన తర్వాత ప్రభువా నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేస్తే పక్కనున్న వాళ్ళు అవును నాయనా అంటాడు. వీళ్ళందరూ పక్క నుంచి ప్రార్థన చేస్తే కోరస్ అనమాట. వీళ్ళందరూ కలిసి ప్రార్థన అంటే గొలుసు ప్రార్థన, కలిసి ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన ఒక ఆమె లేచి ప్రభువా నేను పాపిని పేడ పురుగుని తండ్రి అనగానే పక్క నుంచి అవును నాయనా. నీకెలా తెలిసి ఆవిడ పేడ పురుగని? నువ్వు అలాడదాను కాబట్టి, అవునా కదా? మళ్ళీ కోరస్ ప్రార్థనలు ఇవి. నిన్ను పేడ పురుగు ఎవడన్నాడు, మట్టి పురుగు ఎవడన్నాడు? నిన్నేమన్నాడంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు నా కుమారులు కుమార్తెలు, మీరు ఈ జ్ఞానం నేర్చుకుంటే మీకంటే గొప్పోడి ప్రపంచంలో ఎవడున్నాడు, నిన్ను ఎదిరించినోడు లేడని ఆయన చెప్తే, కాదు నాయన నేను పేడ పురుగుని. అవునా కదా? అవునా? అప్డేట్ అయ్యలేదా? అందుకే అడుగుతున్నాను నేను. అప్డేట్లు ఉన్నావా? అసలు అప్డేట్ అవ్వలేదా? కొంచెం అయ్యావా? అసలు అవ్వలేదు. మనం అసలు ఎప్పుడో పాత పడిపోయాం. మనం పాతకాలంలో ఉన్న క్రైస్తవ్యం ఇప్పుడు ఎక్కడ అప్డేట్ అయ్యాం? మన అవును నాయన పేడ పురుగుని, మట్టి పురుగుని, అంతే కదా? ఇంకా నీచమైన పురుగుని, ఇంకా ఒప్పుకుంటే నేను దొంగని. అవునా కదా? నువ్వు దొంగ, నీకు యేసుప్రభు అన్నాడా? దొంగతనం మానమని అన్నాడా? అంటే డైరెక్ట్గా యేసుప్రభుతో చెప్తున్నా నేను దొంగనంటే నేను మానను అని. అర్థమైంది లేదా? అప్డేట్ అయ్యారా? ఎక్కడండి క్రైస్తవులు అప్డేట్? చర్చి ఎక్కడండి అప్డేట్ అయింది? చర్చిలో ఎవరండి అప్డేట్ చేస్తున్నారు? ఎక్కడండి అప్డేటెడ్ బోధ చేస్తున్నారు? ఎప్పుడు చూడ ఒకటే మాట, అవును నాయన. మనం ఎవ్వరం కాదు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధమైన దేవుని సంఘాన్ని మనం పేడ పురుగు మట్టి పురుగు అని ఎవడు చెప్పాడు నీకు? ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చిన ఆ ప్రాణం ఎవరి కోసం ఇచ్చాడంటే నీ కోసం, నా కోసం. అంత గొప్పోడైనా. అలా గొప్పగా మనం ఎందుకు బ్రతకట్లేదు? ఎవడో వచ్చి ఏదో అన్నాడంటే యేసుప్రభు నమ్మేవా, కులమా మతం అని అడుగుతాడు. అసలు యేసుప్రభు ఎక్కడైనా కులం మతాన్ని బోధించాడా? కుల మతాన్ని బోధించాడా? కులం పిచ్చి పట్టి మతం మత్తెక్కి ఈరోజు ఏమంటున్నారంటే, మేము ఈ కులంలోనే పుట్టాం, ఎలాగే చచ్చిపోతాం. నీ ఇష్టం, అది యాజ్ యువర్ విష్. ఎవడొద్దన్నాడు? మాది గొప్ప మతం నువ్వు అనుకుంటున్నావు, అది అంతే కదా? నిన్ను నువ్వు గొప్పవాడు అనుకోవడం తప్పులేదు, కానీ నేనే గొప్పవాడిని అనుకోవడం తప్పు. అంతేనా? అర్థమైందా లేదా? నిన్ను నువ్వు గొప్పవాడు అనుకో, అది నీకు ఫోబియా. దాన్ని ఏం చేయలేం మనం. ప్రతి వాడికి ఉన్నది ఏంటంటే సెల్ఫ్ డబ్బా. ఏడు తీసుకుంటాం? సెల్ఫ్ గోలు, సెల్ఫ్ డబ్బా మనకు అలవాటు ఇవి. నీ వరకు నువ్వు గొప్పడు అనుకుంటే పర్లేదు, నేనే గొప్పడు అని అన్నావు అనుకో, నువ్వు తాడింతంటే నిన్ను తన్నుడి పైన ఉంటాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
గుర్తుపెట్టుకోండి, ఆయనకి అసలు ఈ ప్రపంచంలో ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో 400 కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటే మిగిలిన వాళ్ళందరూ శత్రువులు ఆయనకి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట అంత ప్రభావం కలిగింది. ప్రపంచంలో ఆయన లేకపోతే ఈ రోజుకి మహనీయులు అన్ని మంచి మాటలు చెప్పారు, విన్నారు. వాళ్ళెవరు కూడా యేసుక్రీస్తును డైరెక్ట్గా వచ్చేసి బాప్తిసాలు తీసుకొని సంఘంలో పాస్టర్స్ కాదు చెప్పినారు. ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు, గాంధీ గారు చెప్పారు, వివేకానంద గారు చెప్పారు, ఎందరో మహనీయులు మహానుభావులు ఆయన లేకపోతే మా జీవితం లేదని ఒప్పుకున్నారు. నిన్నటి దినాన క్రిస్మస్ వేడుకల్లో సాక్షాత్తు ఈ గౌరవనీయులైన ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా? యేసుక్రీస్తు అనే గొప్ప ఆయన ఈ లోకంలో పుట్టాడు, శాంతి కాముకుడు ఆయనను ఒప్పుకున్నాడు. అంతేనా? మోదీ గారు క్రిస్మస్ చేశారు, అర్థమైందా? ఇవన్నీ కూడా చెయ్యాలి, తప్పదు. ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోకపోతే ఏమి లేదో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు తేదీలు వేసుకునే క్యాలెండర్ ఉంది కదా, ఎందుకు యేసు ప్రభు గొప్పవాడు. ఇప్పుడు క్రిస్మస్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు నిన్న డేట్ ఎంత అండి? బాగా అందరూ వినాలి. నిన్న డేట్ ఎంత? 25. డేట్ కింద ఏం రాసి ఉంటుంది? ఏమని రాసి ఉంటుందండి? క్రిస్మస్ అని కదా రాసి ఉంటుంది. 25వ తారీఖున కింద న్యాయబద్ధంగా అంటే క్రిస్మస్ అని రాయకూడదు. ఏమని రాయాలంటే జీసస్ బర్త్డే అని రాయాలి. ఎందుకు లేదు? ఇటు ఆలోచనలో పడిపోయారు ఇటప్పుడే. ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదు చెప్పండి. అందుకే వచ్చారు మీ ఊరు చెప్పడానికి. ఎందుకు రాయలేదు? బాగా వినండి. ఏ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చెప్పామో ఆయన బర్త్డే అదే క్యాలెండర్లో రాయబడి ఉంటుంది. గాంధీ జయంతి అని రాయబడి ఉంటుంది, వివేకానంద గారి జయంతి రాయబడి ఉంటుంది, అవునా కదా? అలాగే మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ అంబేద్కర్ గారి బర్త్డేగా గురించి కూడా రాయబడి ఉంటుంది. అంత ఎందుకండి, ఇంకా మన లోకంలో ఉన్న ఎవరైతే దేవుళ్ళుగా పిలువబడుతున్నారో వారి బర్త్డేలు కూడా రాయబడి ఉంటాయి, కానీ యేసుక్రీస్తు బర్త్డే అక్కడ క్యాలెండర్లో రాయబడి ఉండదు. ఎందుకు? ఇప్పుడు చెప్తాను దాని ఆన్సర్. మీరు మీ బర్త్డే వస్తుంది కదా డేటు, ఎన్ని రోజులు చేసుకుంటారు మీరు బర్త్డేని? 1 డే కదా? 1 డేనా? మీలో ఎవరైనా 2 days చేసుకునే వాళ్ళు ఎవరున్నారా? 3 days, 4 days, 5 days, 6 days లేదా ఎవరో? నేను అయితే 1 day. అప్పుడప్పుడు అది కూడా చేసుకోవడం మర్చిపోతాం. మనం గుర్తు చేయాలి, విష్ చేసి నేను బర్త్డే కూడా మర్చిపోయిన రా అంటాడు, అవునా కదా? అంత బిజీ మనకి కదా. అలా ఆవిడ చెప్తుంటది ఇచ్చి, ఏమైంది ఈరోజు స్పెషల్ మీ బర్త్డే అని, అవునా అంటాడు. అంతేనా? అలా ఆయన చెప్తుంటాడు, అవునా నేను ఇంటి పనుల్లో బిజీ అయిపోయానండి అసలు, అవునా కదా? మీ బర్త్డేలు కూడా మీరు మర్చిపోయారు. ఒకవేళ సెలబ్రేట్ చేస్తే ఎంతమంది చేస్తారు? ఒక్కరోజే చేసుకుంటారు. ఎంతమందికి చేసుకున్నా, అవునా కాదా? మన భారత ప్రధాని గారు ఎవరు? మోడీ గారు ఎన్ని రోజులు చేసుకుంటారు ఆయన బర్త్డేని? ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న పెద్ద ధనికుడు ఎలాన్ మస్క్ ఎన్నిసార్లు చేసుకుంటాడు? ఒక్కరోజే కదా. మన భారతదేశంలో పెద్ద ధనికుడు ఎవరు? అంబానీ ఎన్ని రోజులు చేసుకుంటాడు? ఒక్కరోజు, అవునా కదా? ప్రపంచంలో ఎవరి బర్త్డేలైనా ఒకరోజే జరగాలి. యేసుక్రీస్తు బర్త్డే డిసెంబర్ 25వ తారీఖున క్రైస్ట్ మాస్ అంటే యేసుక్రీస్తు ఆరాధనని మాత్రమే రాసింది. ఎందుకో తెలుసా? ఆయన ఆరాధించాలని. కానీ ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంతగా డిసెంబర్ 1 నుంచి జనవరి 10వ తారీఖు వరకు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచంలో ఎవ్వరికి లేదు ఈ ఆధిపత్యం. ఇప్పుడు చెప్పండి ఆయన గొప్పతనం. ఈయన గురించా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు? ప్రపంచ దేశాలన్నీ కూడా, ఈవెన్ వైట్ హౌస్ లో కూడా ఏం చేయాలి? ప్రపంచాన్ని పరిపాలించే పెద్ద రాజ్యాల్లో ఒకటే అమెరికా దేశం. అక్కడ వైట్ హౌస్ లో ఏం చేయాలి? ఏంటి భూమి మీద ఒకవేళ చేసుకుంటే గొప్ప సంగతి ఏముందండి? అక్కడ సునీత విలియమ్స్ వెళ్ళి అంతరిక్షంలో ఇప్పటికీ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మొట్టమొదటి క్రిస్మస్ చేసింది ఎక్కడంటే అంతరిక్షంలో కూడా ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అంటే వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, అవునా కదా? అంతరిక్షంలో ఎక్కడండి? స్కై ల్యాబ్ ఉంటుంది పైన, అవునా? ఆ ల్యాబ్లో ఉంటారు సునీత విలియమ్స్ అని ఆవిడ వాళ్ళ టీం వెళ్ళి ఏం చేసుకున్నారు తెలుసా? నేను ఇందాక ఎవరో చెప్తున్నారు గ్రీటింగ్స్ చెప్తూ, అవునా? గ్రీటింగ్స్ చెప్తూ చెప్పారు. సునీత విలియమ్స్ వాళ్ళందరూ ఏం చేసుకున్నారట? ఎక్కడ చేసుకున్నారు? భూమి మీద చేసుకుంటే బాగు నాకరగే. ఎందుకంటే ఆయన నక్షత్రం అలాగే ఆకాశంలో వెలుగుతూనే ఉంటుంది. అవసరమైతే క్రిస్మస్ ఆకాశంలో కూడా చేయాలి. అది ఆయన గొప్పతనం. అర్థమైందా? ఎక్కడ కనపడ్డది నేను అనుకున్నాను. ఆకాశంలో ఎందుకు కనపడాలంటే భవిష్యత్తులో ఆకాశంలో కూడా చేయాలి. ఏడిది అది చేశారు. ఇప్పుడు మన కాలంలో మన తరంలో ఈ కాళ్ళతో చూసాం. స్కైలాబ్లో కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పారు, వైట్ హౌస్లో చెప్పారు, మన భారత ప్రధాని చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రపంచంలో ఏ నాయకుడిని ఒప్పుకొని తీరవలసిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ బర్త్డే సెలబ్రేషన్ 40 రోజులు 45 రోజులు చేయడం అంటే మాటలా? ఎంతమంది చేస్తారండి? ఒకలా ఇద్దరా? ఇందాక ఎవరో చెప్తున్నారు ఊరు వాడ దేశం కదా, ఎల్లలు లేవు, పరిధులు లేవు, అవధులు లేవు. ఎంత గొప్పోడండి ఆయన. ఎందుకో తెలుసా? అందరికీ అందుబాటులో
కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. అవునా? లింగ భేదం లేదు, వర్గ భేదం లేదు. అసలు భేదం అంటే లేకుండా చేసుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ భూమి మీద ఆయన జన్మించాడు. ఆ జన్మని అందరూ సెలబ్రేట్ చేసుకుంటే ఆయన యొక్క పుట్టుకల పరమార్థం తెలుసుకోమని అందరికీ అవకాశం ఇచ్చాడు. అర్థమైంది లేదా? అందరూ అంటే క్రైస్తవేతరులు కూడా చేసుకునే సెలబ్రేషన్ ఏదైనా ఉంటే క్రిస్మసే. క్రైస్తవులు మాత్రం కాదు సుమా. మోదీ గారు క్రైస్తవుడేటి? క్రైస్తవుడా? కాదు కదా. మరి మన ముఖ్యమంత్రి గారు క్రైస్తవుడు కాదు కదా. మరి చేసుకున్నారు లేదా? అర్థమైందా లేదా? ఒప్పుకున్నారు లేదా? ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అవ్వదు. ఎందుకంటే ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం కనుక అందులో మోదీ గారు ఉన్నారు, అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాము, అందరం ఉంటాం. ఇది ప్రజలందరిది కనుక కొందరిదో ఒక్కరికో కాదు కనుక అందరి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అందరికీ దేవుడైనా. అర్థమైందా? 40 రోజులు క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే ప్రపంచంలో ఎంత ఘనంగా అన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ₹1-2 కాదండి, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే సెలబ్రేషన్స్ ఏదైనా ఉంటే వన్ క్రిస్మస్. ఎందుకని ఆ మహనీయుడు పుట్టాడు ఈ లోకంలో. పుట్టాడు అన్నంత వరకు బాగుంది. ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడు? మరి ఇక్కడ ఆగిపోయాం మనం. చరిత్రలో ఆయన ముద్ర ఎంత గట్టిగా వేసేసాడు తెలుసా? వేసాడో లేదా? ఎప్పటి వరకు చరిత్రను మార్చినోడు ఎవడూ లేడు. చరిత్రలో ఆయన ముద్ర ఉంటుంది. క్యాలెండర్లో ఆయన ముద్ర ఎలాగా ఉంది అంతేనా? 25వ తారీఖే కాదు, క్యాలెండర్ అంతా ఆయనదే. అర్థమైంది లేదా? ఇంతకీ 2024 ఎవరు పుట్టేశారు డేటు? ఎవరండి? ఒక పేరు, ఎవరొకరి పేరు చెప్పండి. ఎవరి పేరు చెప్తారు? అసలు 2000 చాలా మంది అంటారు కదా, అందరూ వినాలి మాట. 2024 అని ఎవరు పుట్టేశారు ఈ డేటు? ఇప్పుడు ఉంది కదా, క్యాలెండర్ నడుస్తుంది లేదా? మీ ఇంట్లో ఉందా? అందరి దగ్గర ఉంటుంది, కాలేజీల్లో ఉంటుంది, స్కూల్లో ఉంటుంది, అంతేనా? ఇక్కడ మన ప్రభుత్వాలు నడిపించే వారి దగ్గర, ప్రభుత్వాలు నడుస్తున్న వారి దగ్గర అందరి ఇళ్లలో ఉంటుంది 2024. ఎవరు పుట్టండి? మరి క్యాలెండర్దే ఆయనది అయినప్పుడు 25 ఒకటే ఆయనది ఎందుకు అవుతుంది? అర్థం అవ్వలేదు లేదా? అందుకే మాస్ అని పెట్టారు. అసలు ఆ క్యాలెండరే ఆయనది. క్యాలెండర్ లేకపోతే ఈరోజు తేదీ లేదన్నది ఎంత సత్యమో. మరి చరిత్రలో ఎంత గొప్ప ముద్ర వేశారు చెప్పండి. మీరు అందరూ చదువుకున్నారు కదా. ఒకవేళ అలెగ్జాండర్ ది గ్రేట్ అని చదువుకోవాలనుకో, ముందు ఏముండాలండి? ఏం చదవాలి? ఒకవేళ పెద్ద బడా ఈ లోకాన్ని ఏలినటువంటి గొప్ప సామ్రాజ్యాధినేతలు, చక్రవర్తులు, అర్థమవుతుందా? ఎందరో గొప్పలు, ఎంతో వారియర్స్ ఉన్నారు, పుట్టారు కదా ఈ భూమి మీద. అలెగ్జాండర్ ది గ్రేట్ మనకు తెలుసు. ఎప్పుడు ఏమని చెప్పాలి? క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు ఉన్నాడు అని చెప్పాలి. ముందు ఏముండాలి? అలెగ్జాండర్కైనా పక్కన ఎవరు ఉండాలి? ఉండాలి వద్దా? ఆ తర్వాత మొఘల చక్రవర్తుల సామ్రాజ్యం అన్నంటే మళ్ళీ పక్కన ఎవరు ఉండాలి? మీరు అందరూ చరిత్ర చదువుకున్నారు కదా, ఏమని మాట్లాడాలో చెప్పాలి మీరు. ఏంటి? క్రీస్తు శకం తర్వాత ఈ మధ్యలోనే కొంతమంది లేచారండి. కామన్ ఎరా ఏదట కొంతమంది అంటారు, అంటే పిచ్చి వాళ్ళు. కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంట. ఈ ఎరాలన్నింటినీ కూడా ఎరైజ్ చేసి వెళ్ళిపోయే ఒకే ఒక గొప్పోడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పటికే ఆయన కొట్టినోడు వచ్చినాడు ఎవడో లేడు. వీళ్ళు పిచ్చుకోలది వేసుకోవచ్చు, దాన్ని ఎవడో అనలేదు కదా. కోట్ నేను తిన్నంగా వేసుకుంటానంటే బాగుంటుంది, తిప్పేసుకుంటాను అన్నాను అనుకోండి, వేసుకోవచ్చు అందరూ. మరి నాకు అసలు ఎలా చూస్తారు? వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు చక్కని తిప్పేసి కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అనగానే మధ్యలో సి ఉంటుంది. ఒరే అది క్రైస్ట్ ఎరా, బిఫోర్ క్రైస్ట్ ఎరా పిచ్చోడా. సి అనేది పోలేదు కదా అక్కడ. కామన్ అనే దాంట్లో క్రైస్ట్ అది, కాకపోతే కామన్ అనుకుంటాడు. నువ్వు ఏదైనా అనుకో, కామన్ అన్నా క్రైస్ట్ అన్నా ఆయనే అది. అవునా కదా? ఎందుకంటే నువ్వు కామన్ అన్నా, నీలాంటి కామన్ మ్యాన్ కోసం కూడా ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వు కామన్ ఎరా అనుకోపోని, నీలాంటి కామన్ మ్యాన్ కూడా క్యాలెండర్ అందించాడు. నీలాంటి కామన్ మ్యాన్ కోసం కూడా తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చాడు. ఇది ఆయన గొప్పతనం. నువ్వు ఏ ఎరైనా అనుకో, మొత్తానికి ఎరేజ్ అయిపోతావు. అర్థమైంది లేదా? ఇది ఆయన అంటే. ఆయన జ్ఞానం గొప్పదర్రా. ఎంత గొప్పడో చెప్తాను మరణం. అసలు చరిత్రను ఎప్పుడు ఇంతవరకు ముట్టుకొని మార్చడానికి వీలు లేదు. అవునా కదా? మీ అందరికి ఇంటి పేర్లు ఉంటాయండి? ఉన్నాయి లేవా? ముందు ఏంటి దాన్ని ఇనిషియల్ అంటారు తెలుగులో, అవునా? ఇంగ్లీష్లో క్షమించాలి, ఇనిషియల్ అంటారు కదా. ఇనిషియల్ ఏం చేస్తారు? ఇనిషియల్ అంటారు. అది వేసి మీరు పేరు సంతకం పెడితేనే చెల్లి, తగ్గపోతే చెల్లదు. అవునా కాదా? అవునా? ఇనిషియల్ అనేది మనకెంత ఇంపార్టెంటో ప్రపంచ చరిత్రకే ఇనిషియల్ ప్రభు అయిన యేసుక్రీస్తు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, గట్టిగా ఆయన ఇనిషియల్ లేకుండా చరిత్ర చెప్పితే చల్లదు. ఏమేసాడు ఆయన? అది ఎవడు తీయగలడా? తీయడానికి ప్రయత్నించారు. చెప్పాను కదా, కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అని అనగానే కామన్ సెన్స్ లేనోడు అనుకుంటాను నేను. ఎందుకు తెలుసా? ఆయన మార్చాలంటే అది చరిత్ర మారదు.
చరిత్రను తిరగరాయాలన్నా, చరిత్రను తిప్పరాయాలన్నా కుదరదు. ఎందుకంటే చరిత్ర మీద ఆయన ముద్ర వేసేసాడు. చరిత్ర అంటే ఎవరో కాదు, మానవ సమాజం. దాని మీద వేసాడా లేదా? ప్రతి తరంలో ప్రతి మానవుడు పుట్టుక ఖచ్చితంగా ఎవరు పుట్టుక నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే యేసుక్రీస్తు పుట్టుక నుంచి. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే అందుకే ఆయన డేట్ని అందులో రాయలేదు. నీ పుట్టినరోజు ముందు ఆయన ఉంటాడు, నువ్వు జరిగే ప్రతి కార్యక్రమం ముందు ఆయన బర్త్డే ఖచ్చితంగా ఉండి తీరాలి, ఉంటది. అది దేవుడు వేసిన గొప్ప ముద్ర. అందుకే ఏమంటాడంటే ఈ యొక్క కార్యక్రమాలన్నీ మారిపోతాయి కదండి. నాయకులు మారుతారు, కాలాలు మారితే, తరాలు మారిపోతాయి, అవునా? మనుషులు మారిపోతారు, కానీ ఎప్పుడు మారలేని ఒకే ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఈ చరిత్రకి ముద్ర వేసి ఈ ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈయన గురించి ఇంకెంత అని చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? మరి ఏం నేర్చుకున్నాం మనం? చెప్పండి అసలు. ఏం నేర్చుకున్నాం రా? ఏం నేర్చుకుంటాం? సంఘాల్లో ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోతాం. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఎవరి కోసం వచ్చాడో తెలుసా? ఆయన బర్త్డే గురించి మనం చెప్తే బాగోదు. దేనికోసం వచ్చాడు? మనం అందరం క్యారల్స్ పట్టుకొని తిరుగుతాం. ఇంకా ఎక్కడున్నాం మనం? ఎవరికి చెప్తున్నావు? నీ సోదరుడికి వెళ్ళి ఏం చెప్తున్నావు? యేసు నేడు పుట్టినంటే ఆయన తెలియదు అనమాట. ఇన్ని రోజులు తెలియకుండా సంఘానికి వచ్చాడు. నువ్వు చేయవలసింది క్యారల్ కాదు సోదరుడా. ఏం చెప్పాడు? ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానని యేసుక్రీస్తు చెప్తున్నాడు. 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఒక్కసారి మీ చేతిలో బైబిల్ ఉంటే తీసి చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఏం చెప్పాడు ఆయన? ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకు పుట్టానంటే, నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి ఈ తరం క్రైస్తవులారా. చదువుదాం. 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? బయలుదేరి వచ్చాను అంటే ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి బయలుదేరి మరియ గర్భంలోకి వచ్చాడు. మరియ గర్భంలోంచి ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఏం చెప్పడానికి? ఇతర సమీప గ్రామంలోనికి ప్రకటించడానికి వెళ్ళుదాము రండి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వచ్చాడు ఆయన? ప్రకటించడానికి వచ్చానని ఒక మాట చెప్పాడు. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. దీన్ని ఇవన్నీ కూడా లింకప్ అన్నమాట. చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ. ఎందుకు వచ్చాను అంటే ఈ లోకానికి పుట్టాను అని అర్థం. మనం కూడా ఈ లోకానికి వచ్చాం. ఎలా వచ్చాం? మన తల్లి గర్భాలలోంచి మనం వస్తే మరియ గర్భంలోంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకు వచ్చాడో నా బర్త్డే యొక్క పరమార్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు వచ్చానంటే ఇతర సమీప గ్రామంలో ప్రకటింప వెళ్ళుదాము రండి అని అన్నాడా లేదా? మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త ఎప్పుడో మానేశారు. క్రిస్మస్కి ఒక రోజు మాత్రం ఏం చేస్తారు? క్రిస్మస్ 3 రోజులు 4 రోజులు క్యారల్స్. దేనికి ఇది? చెయ్యండి, తప్పులేదు. నీ క్యారల్స్ని క్రిస్మస్గా మార్చు, అదే అప్డేట్. అర్థమైందా? క్రిస్మస్గా మార్చు, సత్యాన్ని ప్రకటించు. నశించిపోతున్న చదవండి, ఇప్పుడు ఉంటుంది అందులో 19. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు లేదా? దేన్ని రక్షించడానికి వచ్చాడేట? నశించిపోతున్న వాడిని వెతికి రక్షించడానికి. అందుకే ఇతర సమీప గ్రామంలోనికి ప్రకటించడానికి వెళ్ళుదాము రండి. ఎందుకంటే అక్కడ నశించిపోతున్న ఎందరో అనన్య సామాన్యులు ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు, జ్ఞానం అంటే తెలియని వారు ఉన్నారు, దేవుడు అంటే ఎరగని వారు ఉన్నారు. వారు బ్రతికేటో తెలియక అగమ్య గోచరంగా ఉన్న వారు బ్రతుకులు మార్చడానికి దేవుడిచ్చిన ఒకే ఒక గొప్ప అవకాశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క గొప్పతనం చెప్పే సువార్త చేసే భాగ్యాన్ని, భారాన్ని మనకిచ్చాడు. నశించిపోవచ్చున్న దాన్ని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చారట? మనిషి కుమారుడు వచ్చాడు. నిజమేనా? ఎందుకు వచ్చాడు? ఆయన చెప్తున్నాడు. ఎందుకు వచ్చానంటే పుట్టానని అర్థం. ప్రకటించడానికి వచ్చాను, కాపాడడానికి వచ్చాను, అంతే కదా. ఇంకో 2 మాటలు చదివి మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాలు మనం చదువుదాం. 5 నుంచి 7 వచనాలు. 5, 6, 7. కాబట్టి ఆయన ఏ లోకమందు? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఏం కోరలేదట దేవుడు? ఎందుకన్నాడు తెలుసా మాట? చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడికి బలిస్తే సరిపోతుంది, లేదా మనం బలి అయిపోతే సరిపోతుంది. కోరాడా దేవుడు? చాలాసార్లు మనం ఒక మాట అంటాం తెలుసా? చెప్తే మనం ఎలా బలి అయిపోతుంటాం. చాలా సంవత్సరాల తర్వాత భర్త భార్యతో మాట అంటాడు, నిన్ను చేసుకొని నేను బలి అయిపోయాను అంటాడు. విన్నారు లేదా? ఈవిడంటది నిన్ను చేసుకొని నేను బలి అయిపోయాను అంటాడు. అవునా? అప్పుడప్పుడు ఈ బలి మాటలు అంటామేనవా? పిల్లలు అంటారు అనవసరంగా మీకు పుట్టి మేము బలి అయిపోయాం అంటారు. అంటారా? ఒక ఉద్యోగానికి వెళ్ళి ఈడికి ఎందుకు వచ్చి నేను బలి అయిపోతున్నాను అంటారు. ఈ బలి మాట ఎన్నిసార్లు వాడతారు చెప్పండి? వాడతారు లేదా? అనవసరంగా బలి, నీ నోట్ల నుంచి వచ్చింది బలే, ఏం లేదు నేను బలి అయిపోయినరా అంటాడు. అన్నారా లేదా? అంటారా? అనరా మాట? దేవుడు ఏం కోరలేదట?
నీ వల్ల చాలా మంది బలి అయిపోయి ఉంటారు. ఎందుకంటే నువ్వు ఒకసారి బలి అవుతావు, అవతల మరి చాలా సార్లు బలి చేసేస్తావు. మంచోళ్ళం కాదు కదా మనం, మామూలుమా కదా. ఏం కోరలేదట దేవుడు, నువ్వు అవతలని బలి చెయ్యొద్దు, నువ్వు బలి అవ్వద్దు, ఇది కోరలేదు దేవుడు. అవునా? బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకొక శరీరాన్ని అమర్చితివి. ఏం కావాలట? పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావే కావు. మరి మరి ఏమిష్టం మరి ఆయనకి? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం. ఒక్కసారి ఇక్కడ ఆగండి. ఈ క్యాలెండర్లో ఎందుకు ఆయన బర్త్డేని దేవుడు రాయించలేదంటే, ఆయన క్యాలెండర్లో రాయవలసిన బర్త్డే కాదు, ఆయన బర్త్డే డేట్ని దేవుడు పరలోకంలో రాశాడు. అర్థమైందా? ఎక్కడ రాశాడు? గ్రంథపు చుట్టలో నన్ను గురించి. అంటే ఆయన ఈ భూమి మీదకు వచ్చిన కాలాన్ని ఖచ్చితంగా ఎప్పుడు పుట్టాడు అన్నది ఎవరు రాశారు? దేవుడు రాసి ఎక్కడ ఉంచాడు? క్యాలెండర్లో కాదు ఆయన ఉంచింది, జీవ గ్రంథంలో ఉంచాడు. అర్థమైందా లేదా? అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి, అక్కడే ఆయన పుట్టుక డిసైడ్ అయిపోయింది కాబట్టి, ఆయన బర్త్ డేట్ని ఎవరు రాయాలి? తండ్రినా రాయాలి. అవునా కదా? మీ బర్త్డే డేట్లు ఉంటాయి లేవా భద్రంగా? ఎవరు ఇస్తారు మనకి సర్టిఫికెట్? జీవీఎంసీలో ఎవరో ఇస్తారు కదండి. మొత్తానికి సచివాలయంలో పుట్టినప్పుడు మనందరికి బర్త్ సర్టిఫికెట్ వెరీ ఇంపార్టెంటే కాదా? మనందరికి ఇంపార్టెంటే కాదా? యేసుక్రీస్తు బర్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ రాసి ఉంచాడంటే ఆ డేట్ని దేవుడు పరలోకంలో రాసి ఉంచాడు. అందుకే డిసెంబర్ 25న యేసుక్రీస్తు బర్త్డే అని క్యాలెండర్లో రాయించలేదు. అర్థమైందో లేదా? క్రిస్మస్ అంటే గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడట? అంటే ఎంత గొప్పోడు తెలుసండి యేసుక్రీస్తు. ఎవరితో చెప్తాడు ఈ మాట? భూమి మీదకి శరీరధారిగా తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నప్పుడు, మరియ గర్భం నుంచి భూమి మీదకి వస్తూనే దేవుడికి చెప్తాడు ఆయన, దేవా ఏమని చెప్పాడు? దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో. ఏంటిది దేవుడి చిత్తం? నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించడం దేవుడి చిత్తం. ఇతర సమీప గ్రామంలోకి వెళ్ళి నశించిపోవచ్చున్న వారిని ప్రకటించడానికి వచ్చానని చెప్పడం దేవుడి చిత్తం. భార్య లేదు, బిడ్డలు లేరు, బ్రతుకన్న దానికి అర్థం తెలియక మన కోసం, మన జీవితాల కోసం సిలువ మీద తన జీవితాన్ని బలిగా అర్పించుకున్న మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దెబ్బలు తిన్నాడు. అవునా కదా? మరియ గర్భం నుంచి ఎలా వచ్చాడండి? రక్తపు ముద్దగానే తయారయ్యాడు కదా. అవునా కదా? మరియ గర్భంలో రక్తపు ముద్దగా తయారైతే సిలువ మరణంలో రక్తపు ముద్దగా మన కోసం మారిపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా లేదా? ఆయన పుట్టుక ఇది పరమార్థం. గర్భంలో రక్తపు ముద్దగా తయారయ్యాడు. తల్లి గర్భం నుంచి శరీరాన్ని అమర్చుకొని వచ్చే అదే శరీరాన్ని రక్తపు ముద్దగా నీ కోసం నా కోసం ఇచ్చేశాడు. ఇది ఆయన పుట్టుకలో పరమార్థం, ఇది పరిపూర్ణత. గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎంత గొప్ప మాట అండి. మనం ఎందుకు వచ్చాం మరి ఇక్కడికి? ఎందుకు వచ్చాం? క్రిస్మస్ అంటే ఏంటి చెప్పలా? కేకులు, కేకులు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? పెద్ద కేకులు, తర్వాత కేకులు, తర్వాత ఆకలి. అంతే కదా? మనకు అలవాటు అయిపోయింది కదా క్రిస్మస్ అంటే కేకులు, కేకులు కదండి. ఈ కేకులు మానేసి సువార్త చేతి పట్టండి. మీ బ్రతుకులు అప్డేట్ చేసుకోండి. ఇది ఈరోజు మీకు ఇచ్చే సందేశం. అందుకే నన్ను పంపాడు దేవుడు ఇక్కడికి. ఊరకే రమ్మని చెప్పలేదు, ఊరకే నేను రాను కూడా. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో వచ్చి అని. ఎంత గొప్ప చిత్తం తెలుసా? ఈరోజు ఒక అనన్య సామాన్యుడిగా పుట్టి ఏ మనిషితో కూడా పాత సేవ చేయించుకోలేదు యేసుక్రీస్తు. ఏమన్నాడో తెలుసా? చదువుకుందాం. మత్తయి సువార్త 20:28. తొందర తీయండి, అయిపోయింది. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు ఎందుకు రాలేదు? ఈ రోజు ఎవడైనా సరే దేవుడు అవతారం ఎత్తాడు అనుకోండి పొరపాటున, ఎవడో ఒకడో కదండి. ఈరోజు చాలా మంది దేవుడు అవతారం ఎత్తితే ఇస్తున్నాడు ఒకడు ఉంటాడు, కాలు పట్టినాడు ఒకడు ఉంటాడు. అవునా? వెనకాల స్వామి గారు వస్తున్నారు లేకండి అంటారు. చూశారు కదా? చూసారా? చాలా మందిని కనపడ్డారు మనకి. స్వామివారు వస్తున్నారు, తప్పుకోండి కదండి. ప్రపంచానికి ఎందుకు ఆయన మార్గదర్శకుడు అయ్యాడంటే, మనుషులతో సేవించుకున్నవాడు కాదు ఆయన. ఎందుకు వచ్చాడంటే అనన్య సామాన్యుడిగా దేవుడు నీకు సేవ చేయడానికి వచ్చాడు. ఆయన నీతో ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదని చెప్తాడు. ఎంత బాగుందో చూడండి అన్నమాట. పరిచారము చేయుటకు రాలేదు గాని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. అంటే పుట్టెను. ఆయన పుట్టినప్పుడే ఆయనకి తెలుసు ఈ సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాలని. నీకేం తెలుసు? యేసు ప్రభు పేరు చెప్పుకొని తినేయడం తెలుసు. అవునా కదా? అవునా కదా? ఏమండి, చక్కగా నిన్న సెలబ్రేట్ చేసుకునే ఈరోజు మిగిలిపోయింది. ఈ వారం రోజులు మిగిలిపోయింది చేసేస్తాం కదండి. బాగా వినండి. కొత్త బట్టలు కొనుక్కున్నాం కదా, ఎవరి పేరు చెప్పుకొని?
ఆయనకేమి ఇచ్చాడు ఒక జత బట్టలు? ఆలోచించండి ఒకసారి. అవునా? పిండి వంటలు వండుకున్నారు కదా ఎవరి పేరు చెప్పుకొని. బిర్యానీ ఎవరిది? అంతేనా? అన్నీ ఆయనవే, పేరు ఆయనది, ఊరెవరిది? అంతేనే కదా. కొత్త బట్టలు ఆయన పేరే, పిండి వంటలు ఆయన పేరే, ఇంకా మనం వెలిగించుకునే లైట్లన్నీ ఆయన పేరే. అవునా? స్టార్ వగేరు అన్నీ ఆయన పేరే, ఊరెవరిది? మంచోళ్ళం కదా మనం. నిజంగా ఆయన తింటాను భోజనంకి వచ్చారంటే ఒకళ్ళు బెటరు. అర్థమైందా లేదా? యేసుక్రీస్తు చాలాసార్లు అనుకున్నాను, ఒక దేవుడే డైరెక్ట్గా దిగి వచ్చేసాడు అనుకోండి, ఎలాగంటారు? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావని అడుగుతారు మనం. అవునా కదా? నువ్వు దేవుడు అని ప్రూఫ్ ఏంటి అంటాడు. ఈ గొడవ అంతా ఎందుకు? మనం మనుషులు అంటే మనం ఎవరిని నమ్మం కాబట్టి ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చాడు. మన మధ్య జీవించి తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా ఈ ప్రపంచానికి చూపించి తన బ్రతుకునే దారాదత్తం చేసిన మహనీయుడు మనిషి కుమారుడు పరిచర్య చేయించుకునేటకు రాలేదు కానీ అనేకులకి ప్రతిగా తన ప్రాణమిచ్చుటకు, అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు ఈ లోకానికి వచ్చానను మాట. ఎంత గొప్పది ఇది! నమ్ముతారా నమ్మరు ఈ మాటని? నిజమా అబద్ధమా? ఆయన ఎక్కడ పరిచర్య చేయించుకోలేదు. ఈరోజు అందరూ కూడా చెప్పాను కదా ఇందాకలా, ఓటింగ్కి ముందు ఓటింగ్ తర్వాత ఏమవుతుంది? ప్రజల యొద్దకు పాలన, పెద్ద అబద్ధం ఇది. ప్రజల యొద్దకు ప్రభుత్వం, ఇది ఎప్పటికీ జరగదు. ఈ నాయకులు, ఈ మనుషులు ఎవరి కోసం ఉండరు కానీ ఎవరు ఉంటారు మీకోసం? ఉన్నారా లేదా? అందుకే ప్రయాసపడి, ఇప్పుడు చెప్పండి ఈ మాట వచ్చేసాం, ప్రయాసపడి భారం మోయిచున్నా. అందరికీ అన్నాడా? కొందరికి అన్నాడా? అందరు ఉన్నారా? సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకేం ఇస్తానన్నాడు? ఆయన ఒక్కడే ఇవ్వగలడు, ఇంక ఎవరు ఇవ్వలేరు. అర్థమైందా? విశ్రాంతి ఎవరు ఇవ్వగలరు? నేను ఇవ్వగలరు, నేను ఒక్కడిని కమాన్ అన్నాడు. వస్తావా? అలాంటి వాటికైతే మనం రాం. ప్రయాసపడి భూమి మీద బతకడానికి ఏమైనా ఉంటే మాకు ఇచ్చే కానీ ఆ విశ్రాంతులు అవి మాకు చెప్పక మేము రాం. అర్థమైందా లేదా? యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామండి మనం అందరూ? ఎందుకు వచ్చామో కూడా తెలియదు, ఎందుకు నమ్ముకున్నాం కూడా తెలియదు, ఎందుకు ఏం చేస్తున్నాం కూడా తెలియదు. సమాజాన్ని ప్రభావితం చేయవలసిన నువ్వే ఇలా కిమ్మని ఉండిపోతే ఈ యొక్క పండగలు పబ్బాలు అనుకొని పని చేయో, తప్పులేదు. కానీ దానికి ఒక అర్థం పరమార్థం చేకూర్చు. క్రిస్మస్ అంటే నిన్ను నువ్వు ఆనందించుకోవడం కాదు, ఎదుటి వాడి జీవితాన్ని కాపాడితే ప్రభు ఆనందించేటట్టుగా జరగాలి. అది క్రిస్మస్ అంటే. అర్థమైందా లేదా? చివరి మాట చదువుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 15వ వచనం. అయిపోయింది నా ప్రసంగం, సెలవు తీసుకొని వెళ్ళిపోతాను. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు వండర్ఫుల్ మాట చెప్పాడు. చివరి మాట చెప్పి మీకోసం నేను ముగిస్తాను. పాపులను రక్షించుటకు. ఎవరిని రక్షించుటకండి? ఎవరున్నారు? ఎక్కడున్నారండి పాపులు? ఎక్కడున్నారండి పాపులు? ఎక్కడున్నారు సార్? నిజమేనా? చాలా దగ్గరికి వెళ్తే ఒక్కొక్క ఊరిలోని కాపులు ఒక పక్క ఉంటారు. అర్థమైందండి? కాపులు ఒక పక్క ఉన్నారు, మరి పాపులు ఎక్కడ ఉన్నారు? అర్థమైందండి? అందరూ ఒక రెడ్డిలు ఒక పక్క ఉంటారు, మరి పాపులు ఎక్కడ ఉన్నారు? చౌదరీస్ ఒక పక్క ఉంటారు, ఇంకా బడుగు బలహీన వర్గాలు అందరూ బీసీ కదండి. మన ఎన్ని సీలు ఉన్నాయి అన్ని సీలు వారు ఎక్కడ ఉంటారు? అందరూ ఒక్కొక్క దగ్గర ఉంటే గుంపులు గుంపులుగా అందరూ ఒకే చోట ఎలా ఉంటారు? మరి అందులో పాపులు ఎక్కడ ఉన్నారు? భారతదేశంలో ఎవరున్నారు? ఇండియన్స్ ఉన్నారు. అమెరికాలో అమెరికన్స్ ఉన్నారు. భారతదేశంలో ఇండియన్స్ ఉంటే పాపులు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఎవరున్నారు? అమెరికన్స్ ఉంటే పాపులు ఎక్కడ ఉన్నారు? నేను అందరికీ ఒక సూపర్ మాట చెప్తాను, మన అందరినీ గణించో ఇంగ్లీష్లో గొప్ప మాట చెప్తారు, పాపులేషన్ అట. ఏడిదట? ఏ లేషను? పాపులేషన్ అంటే అర్థం ఉందండి, ఆ పదవిలోనే ఉంది. మనం అందరం ఏ పాపులమే? టాపు లేపే పాపులేషన్ అయిన మన కోసమే ఎవరు వచ్చారు? పాపులేషన్. అర్థమైందా లేదా? పాపులు అంటే ఎక్కడో ఎత్తుకేసుకోండి. పాపులేషన్లో ఉన్న ప్రథమమైన మహాపాపులం కదండి. మనకి ఇంకా ఈ మధ్యకాలంలో పాపులేషన్ లెక్కేయట్లేదు. ఎవరు? మోదీ గారు జనసంఖ్య రాయని అంటున్నారు, ఎందుకంటే అంతమంది బయటకు వచ్చేస్తారని. రాయాలో వద్దా? అదే జరిగింది అక్కడ. ఎక్కడ ప్రజా సంఖ్య జరుగుతుంది, పాపులేషన్ జరుగుతున్నప్పుడు పాపుల కోసం యేసుక్రీస్తు పుట్టాడు. ఇది గొప్ప సంగతి. ఈ పాపులేషన్లో ఉన్న ఈ పాపులందరినీ రక్షించడానికే 800 కోట్లకు పైబడి ఉన్న ఈ మనుషులందరిని రక్షణ నిమిత్తమే శరీరధారిగా ఈ భూమి మీద అనన్య సామాన్యుడిగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అవునా కదా? నువ్వు నమ్మితే నీ జీవితాన్ని మారుస్తాడు. కులం ఏంటి అసలు? మతం ఏంటి అసలు? యేసుప్రభు మతాన్ని బోధించడానికి వచ్చాడా? కుల మతాలకు అతీతమైన వాడు. కులాన్ని బోధించలేదు, మతాన్ని బోధించలేదు. ఒక కులమే నీకు అడ్డైతే నీ కులాన్ని నీతోనే ఉంచుకో, మతమే నీకు అడ్డైతే నీ మతాన్ని నీతోనే ఉంచుకో. యేసుక్రీస్తు బోధించింది ఏంటో తెలుసా? ఏం బోధించాడో తెలుసా? కులాన్ని మార్చుకోమనా, మతాన్ని మార్చుకోమనా? నో. ఆయన ప్రారంభ బోధ ఏం చెప్పాడో తెలుసా? ఇది కూడా చెప్పాలి మీకు. సమయం అయిపోయినా నేను చెప్పేసి వెళ్తేనే మీకు పరిపూర్ణత వస్తుంది. ఆయన మొదటి పుట్టుక ఏదండి? ఆయన తల్లి గర్భం నుంచి వచ్చాడు, అంతే కదా. ఆత్మీయ పుట్టుక ఏదండి? బాప్తీసం నుంచి బయటకు వచ్చాడు, అవునా కదా? అది మనకు కూడా ఇచ్చాడు కదా.
బాప్తిసం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి వన్ అండ్ ఓన్లీ వర్డ్ పలికాడు ఆయన. మత్తయి సువార్త 4:17 చివరి మాట. మత్తయి సువార్త 4:17 ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 4 కులం ప్రకటించడానికా, మతాన్ని మార్చడానికా? నో. కులానికి మతానికి అతీతంగా నువ్వు పెట్టుకున్న నీ కులం, నువ్వు పెట్టుకున్న నీ మతం నీతోనే ఉంచుకో. కానీ ఏం అడుగుతున్నాడో తెలుసా యేసుక్రీస్తు? ఏం మారమని చెప్తున్నాడో తెలుసా? చదువుదాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ఏం పొందమన్నాడండి? మారు మనసు పొందమన్నాడా? మారు మతం పొందమన్నాడా? బాగా వినాలి అందరూ. మారు మనసా, మారు మతమా? యేసుక్రీస్తు మతం లేదే. మతం ఉందా? మనం అందరూ క్రైస్తవులు అంటే మతం కాదు. యేసుక్రీస్తు ఫాలోవర్స్ క్రైస్తవులు అంటే. మతం అని చెప్పుకోకండి. మనలకు కూడా తెలియక యేసుక్రీస్తు ఫాలోవర్స్ అనగానే రాయట్లేదు క్రైస్తవు అంటే మతం అని. ఎవరు చెప్పాడు మతం అని? యేసుక్రీస్తే మతం అని అనకపోతే నువ్వెవడు అనడానికి? అవునా కదా? యేసుక్రీస్తు మతాన్ని చెప్పలే. ఏమని చెప్పాడు? మంచి ఏం పొందమన్నాడు? అప్పటి నుండి యేసు ఎప్పటి నుంచి, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని బయటకు వచ్చాడో, మీరు ఏదైతే పుట్టుకొని అనుకుంటున్నాడో ఆ ఆత్మీయ పుట్టుకొని కూడా ఆయన ఏం పాపి కాదు. అయినప్పటికీ మనకు మార్గదర్శకంగా ఉండడానికి ఆత్మ కూడా చేసి చూపించాడు. వచ్చిన మాటలో ఫస్ట్ మాట ఏం చెప్పాడంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు. అసలు మొదటి మాట ఏం చెప్పాడు? అంతేనా? మారు మనసు పొందని ఫస్ట్ మాటే ఉంటే మన వాళ్ళు దానికి అటాచ్ చేసి ఏమంటారంటే మతం మార్చేది. మతం 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 పిచ్చి పడితే మతాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు కోరింది మత మార్పిడి కాదు, నీ మతి మార్పిడి చేయాలని చెప్పాడు యేసు ప్రభు. అర్థమైందా? నీ మతి మారాలి, నీ మనస్సు మారాలి, నీ జీవితం మారాలి. ఎంతకాలం ఉంటావు ఈ జీవితంలో? అల్పమైన పాప భోగం. ఏదో ఒక రోజు ఎక్కడికి పోతావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు చెప్పారో తెలుసా? నువ్వు వచ్చింది ఈ లోకం నుంచి కాదు. ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకం నుంచి వచ్చావు. పరలోకానికి వెళ్లకుండా పాపిగా ఈ జీవితాన్ని ఇక్కడ నువ్వు ముగించుకొని నరకానికి పోతుంటే దేవుడు కనికరించి నీ పాపానికి పరిహరింప చేయాలని శిలువ మరణాన్ని ఆయనతో గావించి ఆయన పరిశుద్ధ రక్తంతో నీ బ్రతుకుని కడిగి పరలోక ప్రాప్తిని తిరిగి ఇవ్వాలన్న దేవుని సంకల్పమే యేసుక్రీస్తు పుట్టుక ఈ భూమి మీద. ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తే విడుచుకొని కులమని మతమని ఎవరు చెప్పారండి? ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, అసలు కులం మతం యేసుక్రీస్తు బోధించలేదు. కులానికి మతానికి అతీతమైన బోధ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే కులం ఉంది ఇందులోనే? ఎవరు నేను ప్రేమించమని చెప్పాడా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులు అన్నాడా? పలానా కులస్తుడు పలానా మతస్థుడు రండి అని పిలిచాడా? యేసుక్రీస్తు కుల మతాలకు అతీతుడని ఆయన మాటల్లో ఉన్న సత్యం. ఇది చెప్పకుండా ఈరోజు మనం తప్పు చేస్తున్నాం. మనదే తప్పిది. సమాజానికి చెప్పకపోవడం, సంఘాలది తప్పు, సేవకులకు ఉన్న మనది తప్పు. క్రిస్మస్ అంటే ఇది చెప్పి మన సోదరుల్ని పురుకొల్పి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరియ గర్భంలో రక్త ముద్దగా ప్రారంభమైన ఆయన నీ కోసం నా కోసం సిలువ మరణంలో రక్త ముద్దగా మరలా మారిపోయాడు ఆయన. ఇది కదా ఆయన జీవిత పరమార్థం. ఏ ఒక్కరిని చంపినట్టు చూసారా మీరు? యేసుక్రీస్తు తన జీవితంలో కత్తి పట్టుకొని కుత్తుకులు కోసే దేవుడు కాదు ఆయన. అవసరం వస్తే నీ కోసం తన ప్రాణం పెట్టే మహనీయుడు ప్రభు యేసుక్రీస్తు. అది కదా ఆయన గొప్పతనం. ఇది చెప్పడం మానేసి మనం కేరళస్ అని తిరిగి, సందర్లని తిరిగి, క్రిస్మస్ అని తిరిగితే మనకు వచ్చిన లాభం ఏమీ లేదు. పరలోకమందున్న దేవుడు సంతోషించే నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క పుట్టుక పరమార్థం చెప్పడమే. అలా చెప్పడానికి ప్రతి క్రైస్తవులుగా మీరు ముందుకు వెళ్ళాలి. మన ఊరిని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి, చుట్టుపక్కల గ్రామాన్ని కాపాడాలి. మత మార్పిడని మన మీద ముద్ర వేసిన వాడికి బుద్ధి చెప్పేలాగా మనం. యేసుక్రీస్తు మతాన్ని బోధించలేదు, కులాన్ని బోధించలేదు, ప్రేమను బోధించాడు. మహనీయులకు మార్గదర్శకుడు అయ్యాడు. మీరు ఒప్పుకుంటే అంత. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుని మీరు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. యేసుకొచ్చే నష్టం ఏమీ లేదు. అంతేనా? 400 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు నమ్మకపోతే గొప్ప ఏమీ లేదు. కానీ నువ్వు నమ్మితే 400 కోట్ల మందిలో నువ్వు కూడా ఒక్కడిగా ఉంటావు ప్రభు కోసం. ఈ గొప్ప ఛాన్స్ నీకు ఇచ్చాడు. రాత్రిపూట వినియోగించుకో, నీ బ్రతుకు మార్చుకో ప్రభు కోసం, ప్రభు రాకడ కోసం. ఆయన బర్త్డే అయిపోయిందండి, లేదు కదా? ఈ భూమి మీద బర్త్డే అయిపోయింది, ఆయన మరణం అయిపోయింది, పునరుత్థానం కూడా అయిపోయింది. మిగిలి ఉన్నది ఏదైనా ఉంటే ఆయన రావడమే మిగిలింది. కమింగ్ సూన్ అన్నాడు, తొందరలోనే ఆయన వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన పనేటో సంఘాలు సిద్ధపడి ఆలోచించండి, సేవకులు సిద్ధపడి ఆలోచించండి. ముఖ్యంగా యూత్. ఈ కార్యక్రమం పెట్టిన మీరు ఏదో సందడి కోసం, సరదా కోసం, నలుగురు వస్తారనో, వచ్చి ఏదో మా ఊర్లో పెద్ద క్రిస్మస్ చేసి మమ్మల్ని ఏదో మెచ్చుకుంటారని కాదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? ఇలాంటి సత్యబోధలో మీరు నిలబడి ఈ ఊరిని కాపాడాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్కి, ఈ సంబరాలకి, ఈ సత్యానికి ఆహ్వానింపబడిన మీరందరూ దీవింపబడిన వారు, దేవుడి చేత దీవింపబడిన వారు. ఆశీర్వాదకరంగా ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో తెలుసా? దేవుడి వాక్యమే. దాచుకోండి భద్రంగా. దేవుడు వాక్యాన్ని క్రిస్మస్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ మాస్లో, ఈ క్రిస్మస్లో, ఈ
ఆరాధనలో దేవుడిచ్చిన వాక్యాన్ని భద్రంగా దాచుకొని మీ బ్రతుకుని మార్చుకోండి. మార్చుకోండి. ఇదే దేవుడిచ్చిన సందేశం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.